సర్వశక్తిమంతుని వాగ్దానమును గూర్చి సందేహింపకుండుట అని వర్తమానం మనం నేర్చుకుందాం. సర్వశక్తిమంతుని వాగ్దానమును గూర్చి సందేహించకుండుట ఉన్నారా? మనము రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చదువుకుందాం. తాను విశ్వసించిన సర్వశక్తిమంతుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా సర్వశక్తిమంతుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడుగాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయింది. అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని అవిశ్వాసము వలన సర్వశక్తిమంతుని వాగ్దానమును గూర్చి సందేహింపక సర్వశక్తిమంతుని మహిమపరచు ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ఎలోహిమైన మెస్సీను మృతుల్లో నుండి లేపిన వారి యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడిను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఆయన యొక్క వాగ్దానమును అబ్రహాము గారు సందేహించలేదు. అవిశ్వాసం వలన ఆ సర్వశక్తిమంతుడు చేసిన వాగ్దానమును ఆయన సందేహించలేదు. ఎందుకనంటే సర్వశక్తిమంతుడు అబ్రహాము కాలంలో ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలనే ఇప్పటి వరకు కూడా ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక జనములకు తండ్రిగా చేస్తానని, లేకపోతే అనేక జనములకు తండ్రిగా నేను నియమించుతానని సర్వశక్తిమంతుడు వాగ్దానం చేశాడు. నీకు ఒక సంతానాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అంటే జనాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమును నెరవేర్చుట కొరకే సర్వశక్తిమంతుడు భూమి మీద తన కార్యములన్నీ కూడా జరిగిస్తూ వచ్చాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము గారిని సర్వశక్తిమంతుడు అనేక జన్మకు తండ్రిగా నేను నియమించుతానని వాగ్దానం చేసిన తర్వాత కూడా అబ్రహాము గారి యొక్క విశ్వాసమును, అబ్రహాము గారిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను ఆయన తెలుసుకోవడం కోసం అబ్రహాము గారిని పరిశోధించాడు. ఆయన నమనిస్తాడు. చూడండి, మనము ఆదికాండము 'ఆదికాండములో అక్కడ సర్వశక్తిమంతుడు
ఆ ఒక్కగానేగా ఉన్నటువంటి ఆ యొక్క కుమారుని గురించి ఆయన 22వ అధ్యాయంలో 1వ వచనం 2వ వచనం మీరు ఒకసారి చదవండమ్మా, లేకపోతే 3వ వచనం కూడా మీరు చదవండి. ఆ సంగతులు జరిగిన తరువాత సర్వశక్తిమంతుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ఎలోహిం అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారులకు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి సర్వశక్తిమంతుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో చూడండి, సర్వశక్తిమంతుడు అబ్రహాము గారిని ఎంత ప్రేమ కలిగిన వాడు, నేనంటే అసలు భయం ఎంత ఉందో, నా వాక్యానికి ఎంత భయపడతాడో, నా మాటకి ఎంత భయపడతాడో చూద్దామని అబ్రహాము గారు సర్వశక్తిమంతుడు అబ్రహాము గారిని పరిశోధించాడు. అప్పుడు అబ్రహాము గారు ఒక్కడే ఒక కుమారుడు, ఆ ఒక్క కుమారుని తీసుకొని నాకు బలిగా ఇవ్వమని ఆయన చెప్పాడు. అర్పించమన్నాడు, బలిగా అర్పించమన్నాడు. అప్పుడు అబ్రహాము గారు ఏమీ వెనకడుగు వేయకుండా సర్వశక్తిమంతుడు చెప్పాడు కాబట్టి ఈ అర్పించడం మనుషుల్ని అర్పించవచ్చా, ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, అదేంటి ఇదేంటి ఏమీ మాట్లాడలేదు, మాట్లాడలేదు. నువ్వు ఇలాగా వాగ్దానం చేసావు కదా, ఆ సంతానాన్ని ఇస్తానని, అనేక జనులకు తండ్రిగా నన్ను నియమించితివి కదా, మళ్ళీ నీవు వాగ్దానం చేసావు, ఇదిగో నీ గర్భవాసన కుమారుడు కలగబోతున్నాడని ఆ కుమారుని ఇచ్చావు, మళ్ళా ఆ కుమారుడు మళ్ళా బలిగా ఏమంటున్నావు, ఏంటి నీ మాట ఏదో తేడాగా ఉంది ఏంటి, నువ్వే ముందు ఇలాగా నీకు అనేక జనులకు తండ్రిగా నేను నియమిస్తున్నానని చెప్పి మరలా ఇప్పుడే కుమారుడు మరలా ఆ బలిగా ఏమంటున్నావు ఏంటి, నువ్వే మాట కరెక్ట్ లేదు నీది. రకరకాలుగా మనుషులు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడైతే అభిప్రాయపడతారు, ఇప్పుడోళ్ళైతే ఆ విధంగా ప్రశ్నిస్తారు, అడుగుతారు. కానీ అబ్రహాము అలాంటి వాడు కాదు. అబ్రహాము గారు అందుకనే వధువు ప్రశ్నించింది. అబ్రహాము గారు సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడు దాన్ని నెరవేర్చడమే, దాన్ని చేయడమే అతని పని. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అందుకనే అబ్రహాము గారు తన సొంత నిర్ణయాలు తీసుకోవడం కానీ, సొంత అభిప్రాయాల ప్రకారం జీవించడం కానీ, సొంత విధానంలో నడవడం కానీ, సొంత ఆలోచన ప్రకారం వెళ్ళడం కానీ అలాంటివేమీ అబ్రహాము జీవితంలో మనం చూస్తే ఒకవేళ అలా వెళ్ళినా కానీ సర్వశక్తిమంతుడు ఆయన ఒప్పుకొనని సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము అబ్రహాము గారిని సర్వశక్తిమంతుడు పరిశోధించినప్పుడు అబ్రహాము గారిలో ఒక నమ్మకం ఉంది. ఆయన ఒక్కగానొక్క కుమారుని బలిగా ఇవ్వమని చెప్పినప్పటికీ కూడా ఆయన అనేక జనులు తండ్రిగా నేను నియమించుతానని ఆయన వాగ్దానం చేసినప్పటికీ కూడా ఆ వాగ్దానాన్ని ఆయన నిలవబెట్టుకుంటాడని ఆ యొక్క విశ్వాసము ఈ కుమారుని బలి ఇవ్వమని చెప్పినప్పుడు కూడా ఆ యొక్క విశ్వాసములో ఏమాత్రము కూడా మార్పు రాలేదు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అవిశ్వాసంలో పడలేదు, సందేహించలేదు. ఇదేంటి అనేక జనులకు తండ్రిగా నన్ను చేస్తా అన్నాడు ఆయన. ప్రపంచంలో అనేక మంది జనులకి అన్ని జనుల్లో నుండి, అలాగే శారీరకంగా ఇస్సాకు ద్వారా సంతానము, ఇలాగ అనేక జనులకు తండ్రిగా అని చెప్పి
మరి ఇప్పుడు ఈ కుమారుడేమో, ఈ కుమారుడు ద్వారానే కదా వచ్చేది, వాగ్దానం మూలంగానే పుట్టాడు కదా, మరి ఈ కుమారుడు ద్వారానే జనులు వస్తారు కదా, మరి మెస్సయ్య కూడా అలాగే వచ్చాడు. ఆయన ఇస్సాకు అలాగా, చివరికి దావీదు కుటుంబంలో అలాగా ఆ విధంగా వచ్చాడు ఆయన. అప్పుడు ఎవరికైనా సందేహం కలుగుతుంది, అనేక జనులు తండ్రిగా నియమిస్తానని చెప్పి మరలా ఇప్పుడు కుమారుని బలివ్వమంటున్నాడనంటే మరి ఆ వాగ్దానం చేసిన వాగ్దానం ఆయన నెరవేరుస్తానంటారా? మరి కుమారుని బలిగా ఇచ్చేస్తే వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది? అనేక మంది జనులకు తండ్రి నేను ఎలాగవుతాను, అయితే ఇక ఆ వాగ్దానం నెరవేర్చబడదేమో, అలాగేమో ఇలాగేమో అని ఏమీ సందేహించకుండా వాగ్దానం చేసిన వాడు సర్వశక్తిమంతుడు, ఆ వాగ్దానాన్ని, ఆ మాటని నెరవేరుస్తాడు ఆయన అని ఆ నమ్మకము కుమారుని బలిగా అర్పించమని చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క వాగ్దాన విషయంలో ఏ మాత్రము కూడా సందేహము లేకుండా అతడు ఉన్నాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. వాగ్దానాన్ని ఏమాత్రము కూడా సందేహించలేదు. అది జరుగుతుందో లేదోలే, ముందు ఆయన అన్నాడు కానీ ఇప్పుడు కుమారుడు బలిగా ఇవ్వమంటున్నాడు కదా, ఇంకేం జరుగుతుందిలే అని నిరుత్సాహపడలేదు. ఆయన నెరవేరుస్తాడు, ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అందువల్లనే ఆ కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ఒక్కగానొక్క కుమారుని తీసుకుని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి అప్పుడు ఆ కుమారుణ్ణి వధించుటకు ఆ చెయ్యి చాపాడు కత్తి తీసుకొని. అప్పుడు యావే దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకతడు చిత్తము మెస్సయ్యా అని. అప్పుడు ఆయన ఈ చిన్నవారి మీద చేయి వేయకుము, అతను ఏమీ చేయకుము, నీకు ఒక్కడైనా నీ కుమారుణ్ణి నాకు వెనుక తీయలేదు కనుక నీవు సర్వశక్తిమంతునికి భయపడేవాడు మరియు ఇందువలన నాకు కనబడుచున్నదనిను ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. దీనిని బట్టి నీవు సర్వశక్తిమంతునికి భయపడేవాడివి, వాక్యానికి భయపడేవాడివి. వాక్యానికి భయపడి కుమారుని అర్పించమన్నా అర్పించేస్తాడు. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? ఒకవేళ అన్నాడు అనుకోండి ఈ రోజుల్లో, అంటే ఏం చేస్తారు చెప్పండి? నాకు ఒక్కగానొక్క కొడుకు, నేను అలాగ పెంచాను, వీడిని ఇలాగ పెంచాను, అలాగ చూశాను, ఇలాగ చూశాను, నేను ఆ స్వరం విన్నానేమో, ఆ దయ్యం స్వరమేమో, వీళ్ళు అంటారు ఈ స్వరమేమో, నువ్వు పొరపాటు నిన్నావేమో, నేను అర్పించను. అలాగే నువ్వు అయితే ఏమంటావు చెప్పండి? వాక్యానికి భయపడవు, ఆయన చెప్పిన మాటకు భయపడకుండా నీవు ఇంకా ఆయన మీద సడుగుతావు, లేకపోతే ఆయన తిడతావు. లోకంలో అనేక మంది కొడుకులుంటే అనేక మందికి నా కొడుకే కావాలా ఆయనకి అని అంటావు నువ్వైతే. కానీ అబ్రహాము గారు ఏమీ మాట్లాడకుండా ఆయన ఏం చెప్పాడో దాన్ని చేశాడు. అంటే లోపడ్డాడు, భయపడ్డాడు, సర్వశక్తిమంతుని వాక్యమునకు భయపడ్డాడు. అయితే సర్వశక్తిమంతుడు అబ్రహాము గారు వాక్యానికి భయపడేవాడిని, వెనుక తీసేవాడు కాదని నా మాట నేను ఏదైనా చెప్తే దానికి వెనకడుగు వేయకుండా దాన్ని నెరవేర్చేవాడిని అది రుజువు చేయబడింది. ఒక్కగానొక్క కుమారుని కూడా అర్పించడానికి వెనకడుగు వేయలేదు ఆయన. అబ్రహాము గారు అంతగా సర్వశక్తిమంతునికి భయపడేవాడు. అంటే భయపడడం అంటే ఆయన వాక్యానికి, ఆయన మాటకి మీరిపోతే, ఆయన చెప్పినట్లు చేయకపోతే, ఆయన చెప్పిన మాటకు లోబడకపోతే సర్వశక్తిమంతునికి నేను దూరం అయిపోతానేమో, ఏమండి ఆయన రాజ్యాన్ని పోగొట్టుకుంటానేమో, సర్వశక్తిమంతునికి నేను దూరం అయిపోతానేమో నా భయం. అయితే అబ్రహాము గారు ప్రత్యక్షత కలిగిన వాడు కనుక ఒకవేళ కుమారుని అర్పించిన తిరిగి బ్రతికించగలడు, లేదా ఆ కుమారుణ్ణి ఆయన అర్పించకుండా ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైందేమీ లేదు అని అబ్రహాము గారికి నమ్మకం ఉంది. అబ్రహాము గారు అలాంటి నమ్మకం కలిగిన వాడు. ఏదో నామకార్థ క్రైస్తవుడుగా, నామకార్థముగా క్రైస్తవుడు కాదు. అందుకని వాళ్ళ జీవితాల్లో సర్వశక్తిమంతుని వాక్యమునకు లోబడ్డారు. ఆనాడు లోబడబట్టే అబ్రహాము గారు వాక్యానికి లోబడిన దానిని బట్టి ఇస్సాకు మెస్సయ్య యొక్క మరణమునకు పునరుద్ధానమునకు ఛాయగా ఉన్నాడు. ఆయన నామనిస్తాడు.
హల్లెలూయా. అందుకనే మెస్సయ్యకి అక్కడ ఇస్సాకుకు బదులుగా అక్కడ ఒక పొటేలు అర్పించబడింది. ఇదిగో ఆ పొదలో కనపడతా ఉన్నాయి. నీ కుమారునికి బదులుగా ఆ పొటేలుని అర్పించమన్నాడు. దీనిని బట్టి నీవు నాకు భయపడేవాడు అని, నా వాక్యములకు భయపడేవాడు, నా మాటకు భయపడేవాడు అని. అందువల్ల సర్వశక్తిమంతుని మాటని ఎవరు ఎదిరించి బ్రతకలేరు. సర్వశక్తిమంతుని వాక్యాన్ని మీరి ఎవరు జీవించలేరు. ఆయన వాక్యమును నెరవేరిస్తేనే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఆయన మాటని మీరిపోయి నీ విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ అడవి గాడిద వలె నడుస్తూ ఉన్నట్లయితే నువ్వు సర్వశక్తిమంతుల భయభక్తులు లేనివాడు. కాబట్టి ఆయన ఉగ్రత నీ మీద ఉంటుంది. నువ్వు అనుకుంటున్నావు ఆయన చిత్త ప్రకారం నడవకుండా, ఆయన మాటల ప్రకారం నడవకుండా నువ్వేదో మామూలుగా నామకార్థంగా వచ్చేది మందిరంలో కూర్చుంటే ఆయన కోపము నీ మీద లేదనుకుంటున్నావేమో. అందుకని ఆ కోపం తొలగిపోవాలంటే ఒకటే మార్గము, ఆయన విషయంలో పశ్చాత్తాపడడం. నీ అపరాధమును బట్టి, నీ దోషములను బట్టి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడము. అలాంటి వాటిని విసర్జించి ఆయన చిత్త ప్రకారం నడిస్తేనే ఆయన నమ్మకం. హల్లెలూయా. అంతేగాని ఆయన పక్కన పెట్టేసి, ప్రార్థన పక్కన పెట్టేసి, బైబిల్ పక్కన పెట్టేసి, ఏమండి ఆయన్ని పక్కన పెట్టేసి నీ ఇష్టం వచ్చిన నడిచినట్లయితే, సర్వశక్తిమంతుడు అంటే భయం లేకుండా జీవించినట్లయితే ప్రమాదంలో పడిపోతావు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పిల్లారా, ఆయన వాక్యమునకు మనం ఎప్పుడు కూడా భయపడి, అంటే మీరు ఎక్కడ మీరుతామో, ఎక్కడ వాక్యాన్ని మీరుతామో అనే భయం ఉండాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం ఆయన వాక్య ప్రకారంగా నడుస్తూ మనం భయపడుతూ ఉన్నప్పుడు ఆ భయాన్ని వెళ్ళగొట్టేవాడుగా కూడా ఉన్నాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఇప్పుడు ఆయన ప్రేమ మనలో ఉన్న భయాన్ని వెళ్ళగొడుతుంది. ఇప్పుడు నేను విడిచిపెట్టబడతానేమో, ఉగ్రతలో పడిపోతానేమో అనే భయం అంతా కూడా ఆయన ప్రేమతో నీవు ఆ వాక్యమును నడుస్తూ ఉన్న దానిని బట్టి నీలో ఆ భయం అంతా పోయి నేను ఎత్తబడతాననే ధైర్యం వచ్చేస్తాను, నేను కొనుక్కోబడతాననే ధైర్యము వస్తా. ఆ ప్రేమే, పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుందంటే నీకు ఎత్తబడతాననే ధైర్యాన్ని ఇచ్చి ఆ భయాన్ని నీలో వెళ్ళకూడదు. ఆ పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉన్నప్పుడు వాక్యం కోసం నిలబడతాం. 3 యూదులు అలాగే నిలబడ్డారు. వాళ్ళకు ధైర్యం వచ్చింది, నిలబడ్డారు కాబట్టి భయం పోయింది. ఈనాడు కూడా ఆ 3 యూదుల వలె వాక్యం కోసం అలాగ నిలబడినప్పుడు ఆ భయం నీలో పోద్ది. ఏ భయం అనండి? విడిచిపెట్టబడతాననే భయం పోతుంది. వాక్యం కోసం వాక్యంకు నువ్వు భయపడి ధైర్యంగా నువ్వు నిలబడినప్పుడు విడిచిపెట్టబడతాననే భయము పోద్ది. అందుకని ఆ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్రహాము గారు ఆ సర్వశక్తివంతుడు చేసిన వాగ్దానములను ఆయన అసాధ్యమైన వాటిని చేశాడు. ఆయన అంటే నమ్మడానికి వీలు కానివి, నిరీక్షణ ఆధారము లేనివి, నిరీక్షించడానికి ఎదురు చూడడానికి ఏ ఆధారము లేదు. ఇప్పుడు వాళ్ళకు ఒక సంతానం కలుగుతారని చెప్పాడు ఆయన. వాళ్ళేమో వృద్ధులైపోయారు. గొడ్రాలుగా ఉంది శారా, పిల్లలు లేరు వాళ్ళకి. ఆ గొడ్రాలుగా ఉన్నటువంటి ఆ శారా వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు. ఇక అప్పటికే అబ్రహాము గారికి 100 సంవత్సరాలు వచ్చాయి. ఏమండి? అందుకనే ఇక్కడ రాయబడింది, 100 ఏండ్ల వయస్సు గలవాడయుండి అప్పటికే తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. సర్వశక్తిమంతుడేమో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకేమో సంతానాన్ని ఇస్తా అన్నాడు. చూస్తేనేమో వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, వృద్ధులైపోయారు. కానీ అబ్రహాము గారు ఆ వాగ్దానం విషయంలో సందేహించలేదు. ఆలోచిస్తే మృతతుల్యమైనటువంటి పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు, చనిపోయే స్థితికి వచ్చారు వాళ్ళు. కానీ ఆయన మాట్లాడాలన్నా చెప్పండి, ఒక సంతానాన్ని ఇస్తానన్నాడు. యవ్వనస్తులుగా ఉండి సంతానం ఇస్తామన్నారు అనుకోండి, అది
నిరీక్షించడానికి పిల్లలు పుడతారనేది ఒక ఆధారం ఉంటుంది. నిరీక్షించడానికి ఆ నిజమైన సంతానం పుడతారు మనకు ఒక ఆధారం ఉంటుంది. కానీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వీరు ఆ వాగ్దానం నిరీక్షించడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. కారణం ఎందుకని? ఒక కుమారుడు కలుగుతాడంటే మనం ముసలం అయిపోయాం కదరా, మనకు ఎలా కలుగుతుంది? ఏదో వెటకారంగా ఉంది. అందుకని శారా నవ్వింది. మనం ఎలాగ సంతానాన్ని కంటాం మనం ముసలం అయిపోతే? కానీ సర్వశక్తిమంతుడు ఏమన్నాడండి? ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ఆ నిరీక్షణ ఆధారం కూడా లేనప్పుడు అబ్రహాము గారు దాన్ని, ఆ వాగ్దానాన్ని నమ్మాడు. ఏమీ సందేహించకుండా నమ్మినట్లు మనం చూస్తున్నాం. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సందేహము, అవిశ్వాసే సందేహిస్తాడు. ప్రతిదీ ఇలా జరుగుతా, అది నిజమా, ఇది నిజమా, ఇది కరెక్టా, నిజమో కాదు అని రకరకాలుగా సందేహపడుతున్నాడు అనుకోండి, అతను అవిశ్వాసి. విశ్వాసి ఎప్పుడు కూడా సందేహపడడు. విశ్వాసకి సందేహాలు ఉండవు. అందుకని విశ్వాసి ఎప్పుడు కూడా వాళ్ళ మాటలు బట్టి, వీళ్ళ మాటలు బట్టి, వాళ్ళ మాటలు బట్టి నడవడు. నిజమైన విశ్వాసి ప్రవక్తలు ఏం చెప్పారో ఆ ప్రవక్తలు చెప్పిన దానిని బట్టే దాని ప్రకారమే నడుస్తారు. ఆయన నడుస్తారు. అది పరిపూర్ణమైన విశ్వాసం అంటారు. అవిశ్వాసి లేదా పరిపూర్ణమైన విశ్వాసము లేనటువంటి వారు ఏం చేస్తున్నారంటే కొన్ని మత్స్యాల సంఘాల వాళ్ళే నమ్ముతారు, కొన్ని ఏమో ఈ వర్తమానం నమ్ముతారు. మీకు అర్థమవుతుందండి? కొన్ని మత్స్యాల సంఘాల వాళ్ళే అనుసరిస్తుంటారు, కొన్ని ఏమో ఈ అనుసరిస్తుంటారు. నీలో ఏమి లేదు చెప్పండి? పరిపూర్ణమైన విశ్వాసము లేదు. మత్స్యాల సంఘాలలో, ఆ మత్స్యాల సంఘాలలో ఏదో దినాలని, మాసాలని, సంవత్సరాలని వాటికి అర్థం కాక, వాటికి తెలియక, ఇది ఎందుకు రాయబడ్డదో తెలియక ఆ మత్స్యాల సంఘాలలో కొన్ని అవి అనుసరించరు. మీకు అర్థమవుతుందండి? అలా అనుసరించరు. కానీ మనకు లేఖనాల్లో, మన బైబిల్లో చెప్పబడిన మాటలకు వాటి భావం ఎరిగినటువంటి బ్రహ్మం గారు వీళ్ళందరూ కూడా ఆ వాక్య ప్రకారంగా వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఆ సంవత్సరము ఇలాగ మనం చూస్తే అలాగ మనం వాళ్ళు ఎలాగ వెళ్ళారో పరిపూర్ణంగా వాళ్ళు వెళ్ళిన మార్గంలో మనం వెళ్తున్నాం. ఆయన నామముస్తాం. అలాగే మత్స్య సంఘంలో వెళ్ళినట్టు వెళ్ళామనుకోండి, మళ్ళీ ఇలా కొత్త వెళ్ళామనుకోండి, అది పరిపూర్ణ విశ్వాసం అవ్వదు. ఇప్పుడు మనం కానుకలు, దశంభాగం ఎన్ని చెల్లిస్తూ ఉంటాం. బ్రహ్మం గారి పరిచయంలో ఉన్నాయి, జాన్సన్ గారి పరిచయంలో ఉన్నాయి. కొన్ని క్రీస్తు సంఘం, కొన్ని సంఘాలు ఏంటంటే అవి ఉండవు, దశంభాగాలు అలాంటివి ఉండవు కొన్ని సంఘాలు. అందుకని యేసుక్రీస్తునామములో బాప్తిజం పొందిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తుంటారంటే, కొంతమంది అవి కూడా ఫాలో అయిపోతుంటారు. వాళ్ళు దశంభాగాలు ఇవ్వరు కాబట్టి, అంటే అవి నమ్ముతుంటారు, ఆ దశంభాగాలు ఇవ్వకుండా ఉంటుంటారు. కొంత వర్తమానాన్ని యేసుక్రీస్తునామములో కొంత వర్తమానాన్ని అంగీకరించి అది పరిపూర్ణ విశ్వాసము అవ్వదు. నువ్వు పూర్తిగా మనకు చెప్పబడినటువంటి, బయలుపరచబడినటువంటి వాక్యము ద్వారా నువ్వు నడిస్తేనే అది పరిపూర్ణ విశ్వాసం అవుతుంది తప్ప కొంత అలాగ నడిచి, కొంత ఇలాగ నడిచి అది నాకు నిజం అనిపిస్తుంది అలాగనుకొని నీవు అలాగేలా నడిచావనుకోండి, నువ్వు పరిపూర్ణమైన విశ్వాసవి కాదు. పరిపూర్ణమైన విశ్వాసం ఏం చేస్తాడనండి? పరిపూర్ణంగా నమ్ముతాడు. ఆయన నమ్మాలి. అన్ని లేఖనాలు నమ్మాలి. బైబిల్లో ఉన్న ప్రతి మాటని నీవు నమ్మాలి. కొన్ని మాటలు నమ్మి కొన్ని మాటలు నమ్మకుండా ఉంటే అతను పరిపూర్ణమైన విశ్వాసి కాదు. కనుక అబ్రహాము గారు ఏదో కొన్నిటిని నమ్మి కొన్నిటిని నమ్మకుండా ఉండడం కాదు, కానీ అన్నిటిని కూడా పరిపూర్ణంగా నమ్మినట్లు మనము చూడగలుగుతున్నాం. అందుకని అబ్రహాము గారు విశ్వాసులకు మాదిరిగా ఉన్నాడు. సర్వశక్తిమంతుని ఎలాగ విశ్వసించాలనే దానికి, సర్వశక్తిమంతుని ఎలా నమ్మాలనే దానికి అబ్రహాము గారు గొప్ప విశ్వాసిగా ఉన్నాడు. ఆయన నమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము అబ్రహాము వలె నమ్మాలి. అందుకనే అబ్రహాము గారు ఆ రోజుల్లో శరీరము రూపాంతరము చెందడానికి కావలసిన విశ్వాసం అతను కలిగి ఉన్నాడు. ఆయన నమ్మరిస్తాడు. హల్లెలూయా. మృతతుల్యమైన శరీరము. ఎందుకంటే ఆనాడు ఎలాగైతే అబ్రహాము గారికి ఆయన వాగ్దానం చేశాడో మనకు కూడా క్షయమైన ఈ శరీరం అక్షయమైన శరీరంగా మార్పు చెందుతుందని
ఆ బోర మ్రోగినప్పుడు మార్పు, ఇదిగో మీకు ఒక మర్మము తెలియజేస్తున్నాను అని ఆ బోర మ్రోగినప్పుడు ఈ యొక్క క్షయమైన శరీరము అక్షయమైన శరీరము గాను, మర్చిమైన శరీరము అమర్చిమైన శరీరం గాను మారుతుందని ఆయన వాగ్దానం చేశాడు మనకి. మీకు అర్థమవుతుందండి? కాబట్టి మనము కూడా అలాంటి శరీరం పొందుకోవాలని అంటే అబ్రహాము గారు ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నాడు, ఎక్కడ కూడా సందేహము లేకుండా తన జీవితాల్లో ఆయన చేసిన వాగ్దానాలకు విరోధంగా ఎన్నో కలుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా నమ్మడానికి వీలుగానట్టుగా ఉంది. అయినప్పటికీ కూడా అబ్రహాము గారు నమ్మాడు. ఆ నమ్మకం వలన, విశ్వాసం వలన అతడు బలవంతుడయ్యాడు. బైబిల్ బలం వచ్చేసింది అతడికి. విశ్వాసం వలన బలం పొందుకున్నాడు. విశ్వాసం వలన అతడి శరీరము మారిపోయింది, యవ్వనస్తుడిగా మారిపోయాడు. శారా కూడా యవ్వనస్తురాలుగా మారిపోయింది. వారు ఆ యవ్వన వయసులో ఆ తర్వాత ఆ యొక్క ఇస్సాకుని కన్నారు. అందుకని ఇస్సాకు ఆయన యొక్క రాకడకు సాదృశ్యంగా ఉంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంటే మెస్సీకి పోలిక. అందుకని అబ్రాహాము శారా శరీరాలు మారాకే ఇస్సాకును చూశారు. సేమ్ మనము కూడా మన శరీరంలో మారాకే మెస్సీని మధ్యాకాశంలో కలుసుకుంటాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అక్కడ అబ్రహాము గారి శరీరము మారడానికి కారణం ఏమిటంటే విశ్వాసమే. నీ శరీరము కూడా మార్పు చెందాలనంటే విశ్వాసమే. అది జరుగుతుందా అని అంటే జరుగుతుంది. ఈ శరీరం మారుతుంది, నిజమేనా? జరుగుతుందా? ఏదో ఆయన నమ్ముకుంటామని అలా చెప్పారులే బైబిల్లో, ఏదో ఆయన నమ్ముకొని ఏదో ఆరాధిస్తామని ఈ మర్చిమైన శరీరం అమర్చిమైన శరీరంగా మారుతుందని ఏదో అలాంటివి చెప్పబడ్డాయి. కానీ అవన్నీ జరుగుతాయా ఏంటి? ఏదో గుడ్డిగా వీళ్ళు నమ్ముతున్నారు కానీ అని నీవు సందేహించవచ్చేమో. కానీ అబ్రహాము గారు ఏమీ సందేహించలేదు. అది మార్పు చెందుతుంది ఆ శరీరం. అందుకనే వృద్ధులుగా ఉన్న వారంతా కూడా ఆ శరీరము మారిపోయినప్పుడు ఆ కండలేని శరీరము, ఆ యొక్క శరీరము ఎముకలు కంటుకుపోయింది. ఆ యొక్క కడుపు అనగా పొట్ట లోపలికి పీక్కుపోయి అలాగా ఎముకలు కనపడతా ఉన్నాయి వాళ్ళకి. ఈ దవడలు కూడా లోపలికి పీక్కుపోయాయి. పక్కన ఉన్నటువంటి ఈవడేమైపోయినాయి చెప్పండి? ముసలు అయిపోయినప్పుడు లోపలికి పీక్కుపోతాయి. అంటే కండ అనేది ఉండదు, చర్మం మాత్రమే, చర్మము ఎముకలు మాత్రమే ఉంటాయి ముసలోళ్ళకి. ఆ విధంగా తయారైపోయిన శరీరం కాస్త మరల కండలు కలిగిన శరీరముగా మారిపోయింది, బలము కలిగిన శరీరంగా మారిపోయింది. ఏమండి? మళ్ళీ యవనస్తులుగా మారిపోయాడు. మారిపోయిన తరువాత మరలా అతడు శారా చనిపోయినప్పుడు కెతురాని వివాహం చేసుకున్నాడు. ఆయన అమరిస్తారు. హల్లెలూయా. అంటే మరి యవనస్తులుగా మారినట్టే కదా అర్థం అది. కాబట్టి నీ శరీరం కూడా మారాలనంటే నీవు కూడా అబ్రహాము కలిగి ఉన్నటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. అందుకనే అబ్రహాము చూడండి, అబ్రహాము గురించి సర్వశక్తిమంతుని మహిమపరిచి అవిశ్వాసం వల్ల సర్వశక్తిమంతుని వాగ్దానం గురించి సందేహింపక సర్వశక్తిమంతుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. ఆయన మనిస్తాడు. ఆయన సమర్థుడు. ఇది మనము గ్రహించాలి. ఆయన సామర్థ్యము కలిగిన వాడు, సమర్థుడు. కొన్నిసార్లు మనం అంటాం ఈ పని వాళ్ళు వీళ్ళు చేయలేరు, ఫలానా అయితే చేయగలడు, దానికి సమర్థుడు అంటారు కొంతమంది. మీకు అర్థమవుతుందండి? అది ఎవరి వల్ల కాదు. అలాగే సర్వశక్తిమంతుడు సమర్థుడు. ఆయన వృద్ధాప్యంలో ఉన్న శరీరములను మహిమ శరీరములుగా యవ్వన శరీరములుగా మార్చగలిగిన సమర్థుడు ఆయన. ఆ సామర్థ్యం ఒక సైంటిస్టుకు లేదు, ఆ సమర్థత రాజకీయ నాయకులకు లేదు, ఆ సమర్థత అధికారులకు లేదు, ఆ సమర్థత ఈ టెక్నాలజీ కలిగినటువంటి మేధావులకి వీళ్ళకి ఎవరికి కూడా లేదు. కానీ ఆ సామర్థ్యము ఆ సమర్థత ఆయనకు మాత్రమే ఉందని అబ్రహాము గారు నమ్మారు. ఆయన మనిషి సందేహించలేదు.
ఓ ఇది చేయగలడా, అది చేయగలడా, ఆయనకు ఆ బలం ఉందా, ఆ శక్తి ఉందా, ఆ జ్ఞానం ఉందా, ఆయన దీనికి సమర్థత కలిగిన ఆయననా అని ఏమీ సందేహించలేదు. ఆయన సమర్థుడని నమ్మాడు. నీవు కూడా ఈ చివరి కాలములో నా శరీరమును, ఈ బలహీనమైన శరీరమును, మృతతుల్యమైపోయేటువంటి దినదినానికి మృతతుల్యమైపోయేటువంటి, లేకపోతే రోగములు, బలహీనతలు రకరకాలుగా ఆవరించి ఉన్నటువంటి శరీరమును మరణము లేని శరీరముగా మార్చగలిగిన సమర్థుడు ఆయనే. ఆ సామర్థ్యము ఆయనకు ఉన్నదని మనము నమ్ముతున్నాం. ఆయన నమ్ముతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆ రోజుల్లో ఆ సైంటిస్టులు మొట్టమొదటి చక్రాన్ని కనుగొన్నారు. ఒకప్పుడు బరువులు మోసేవారు. ఆ మనుషులు ఆ బరువులు భుజాల మీద పెట్టుకొని బరువులు మోసేవారు. ఆ చక్రాలు వచ్చిన తర్వాత ఆ బళ్ళు వచ్చాయి, సైకిళ్ళు వచ్చాయి, కార్లు వచ్చాయి. ఆ చక్రాలు లేకపోతే ఒక కారు ముందుకెళ్ళదు, ఒక బండి ముందుకెళ్ళదు, ఒక సైకిల్ ముందుకెళ్ళదు. చాలా మిషన్లు చక్రాల వల్లే పనిచేస్తూ ఉంటాయి. మనం ఫ్యాక్టరీలో వీటిలో మనం చూస్తే, పిల్లరా, ఆ జ్ఞానాన్ని మానవుడు కలిగి ఆ చక్రము కనుగొన్న దగ్గరుండి డెవలప్ అయ్యిందని చెప్తూ ఉంటారు ప్రపంచం. కానీ పిల్లరా, వారికి అవి ఇవి తయారు చేయగలిగినటువంటి, పైకి శాటిలైట్ను పంపగలిగినటువంటి, లేకపోతే ర్యాకెట్స్ను పంపగలిగినటువంటి ఆ యొక్క సెల్ ఫోన్లు, లేకపోతే రకరకాల వాటిని కనుగొనగలిగినటువంటి సామర్థ్యం ఉండొచ్చేమో, సమర్థత ఉండొచ్చేమో, కానీ మరణాన్ని జయించగలిగిన సమర్థత కలిగిన వాడు ఆయన మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమర్థుడు. నువ్వు సేవించుతున్న ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన సమర్థత కలిగిన వాడు. నీ వలే నా వలే ఆయన ఏదో ఒక బలహీనుడు కాదు, బలహీన శరీరము కలిగిన వాడు కాదు, బలహీనమైన జ్ఞానము కలిగిన వాడు కాదు. ఈ మనుషుల వలె కాదు ఆయన, ఈ మనుషుల వలె కాదు ఆయన, మానవుని వలె కాదు ఆయన. ఆయన సమర్థుడు. నీ రోగమును స్వస్థపరచగలిగిన సమర్థుడు ఆయన. నీ కన్నుని మరలా తిరిగి ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. నీ శరీరంలో ఒక అవయవం పాడైపోతే తిరిగి మరలా మామూలు అవయముగా దాన్ని మార్చగలిగిన సమర్థుడు ఆయన. ఆ యొక్క విశ్వాసము కావాలి నాయన. హల్లెలూయా. ఆయన చేయగలను నమ్మినట్లయితే ఆయన చేయగలడు. అబ్రాహాము ఆ విధంగా నమ్మాడు. ఓ లాజరు చనిపోయాడు, అతడు సమాధిలో ఉన్నాడు. అందరూ అనుకున్నారు ఇక్కడ అతడు చనిపోయాడు, తిరిగి బ్రతకడు, ఇంకా అతను బ్రతికించగలిగిన సామర్థ్యం ఎవరికి లేదనుకున్నారు. కానీ మరణించినటువంటి ఆయన ఆ లాజర్ని బ్రతికించగలిగిన సమర్థత ఒక ఆయనకుంది, శక్తి ఒక ఆయనకుంది, బలము ఒక ఆయనకుంది. ఓ ఆ బలమును బట్టి, ఆ శక్తిని బట్టి, ఓ ఆ బలవంతుడు, ఆ శక్తిమంతుడు లాజరును మరలా తిరిగి బ్రతికించాడు. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా. అందుకనే వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. నీ మహిమ శరీరాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు, దానిని నెరవేర్చగలిగిన సమర్థుడు ఆయనే. ఆ సమర్థుడని విశ్వాసం వలన అబ్రాహాము గారు బలము పొందారని ఆయన నామస్తోత్రం. హల్లెలూయా. నీకు ఆ సామర్థ్యం లేదని, సైంటిస్టులకు ఆ సామర్థ్యం లేదని, డాక్టర్లకు ఆ సామర్థ్యం లేదని, అంతగా వైద్య శాస్త్రము అభివృద్ధి చెందలేదని నువ్వు అనుకోవచ్చు. వీళ్ళకి లేకపోవచ్చు. ఆయనకు ఆ సామర్థ్యం ఉంది. ఎందుకంటే ఆయనే సమస్తము సృష్టించినవాడు. నిన్ను సృష్టించినవాడు ఆయనే, జీవరాశులు సృష్టించినవాడు ఆయనే. ప్రతి జీవి కూడా ఆయన వల్లే బ్రతుకుతా ఉంది. ఆయన వల్లే అవి రెక్కలాడిస్తూ ఉన్నాయి, నీరు త్రాగుతూ ఉన్నాయి, అవి చూస్తూ ఉన్నాయి, వినగలుగుతున్నాయి, మాట్లాడగలుగుతున్నాయి.
అవి జీర్ణించుకోగలుగుతున్నాయి, ప్రతిదీ జరుగుతూ ఉన్నదనంటే ఆయన వలని, ఆయన నమ్మిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆయన సమర్థుడని నువ్వు నమ్మాలి. ఆయనకి అసాధ్యమైనది ఏమీ కాదు. నువ్వు నమ్మాలి. నువ్వు ఈ శరీరం మారాలంటే ఆ శరీరం మార్పుకు సంబంధించిన విశ్వాసము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. బైబిల్ నీ విశ్వాసమే, అబ్రాహాము యొక్క విశ్వాసమే సమర్థుడిని నమ్మాడు కాబట్టి అబ్రాహాము యొక్క విశ్వాసమే అబ్రాహాము యొక్క శరీరమును మార్చింది. ఎవరెవరో విశ్వాసము కాదు, ఎవరెవరో నమ్మకాలు కాదు. నీ నమ్మకమే నీ శరీరాన్ని మారుస్తుంది. నీ విశ్వాసమే నీ శరీరాన్ని మారుస్తుంది. నువ్వు ఆయన సమర్థులని నమ్మాలి. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. కాబట్టి ఆ విధంగా అబ్రాహాము గారు ఆయన సమర్థుడని నమ్మాడు. యెహోషువ కాలంలో మనం చూస్తే యెహోషువ నమ్మాడు. సూర్యుని నిలుపు చేయగలిగిన సమర్థుడు ఆయనే, చంద్రుడిని నిలుపు చేయగలిగిన సమర్థుడు ఆయనే. ఇంకా ప్రపంచంలో ఇంతవరకు ఎవరు కూడా సూర్యుని నిలుపు చేయలేకపోయారు, చంద్రుడిని నిలుపు చేయలేకపోయారు. ఆ సూర్యుడు, ఆ చంద్రుడు అలాగే తిరగకుండా అలాగ ఆగిపోయాడు. అది ఆయన చేయగలడు, అది ఆయన చేశాడు. ఆయన నామముస్తాం. హల్లెలూయా. యెహోషువ నమ్మకమే అది జరిగించింది. యెహోషువ నమ్మకమే అది ఆయన చేయగలడు, ఆయన సమర్థుడు. ఆయన నమ్మి ప్రార్థించాడు కనుక అది జరిగింది. ఆయన నామముస్తాం. హల్లెలూయా. విశ్వాసము ద్వారానే అది జరిగింది. ఏ సైంటిస్ట్ ఒక సూర్యుని ఆపు చేయలేడు, ఒక చంద్రుని నిలుపు చేయలేడు, ఏ టెక్నాలజీ కూడా ఆ విధంగా చేయలేదు. కానీ ఆయన చేయగలడు. ఆయన సర్వము వ్యాపించి ఉన్నవాడు. ఇక్కడ ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, ఆఫ్రికాలో ఉన్నాడు, యూరోపియన్ కంట్రీస్లో ఉన్నాడు, ఈ ఆసియాలో ఉన్న దేశాలన్నింటిలో ఉన్నాడు ఆయన. నిజమైన సత్యమైనటువంటి వధువు ఎక్కడుందో ఆ ప్రపంచంలో అందరి దగ్గర అందరితో ఆయన మాట్లాడుతున్నటువంటి సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వము వ్యాపించి ఉన్నవాడు. ఆయన మనిస్తాడు. ఆయనకే మహిమ కలుగును గాక. నీవు సేవించుతున్నవాడు ఆయన సమర్థుడు, బలహీనుడు కాదు, సామర్థ్యం లేనివాడు కాదు, మనుషుల వలె సామర్థ్యం లేనివాడు కాదు. ఆయన ఒక మనిషిగా నువ్వు చూడొద్దు, ఆయన మామూలు మనిషిగా నువ్వు చూడొద్దు. ఆయన సృష్టికర్తని నువ్వు గ్రహించాలి. ఆయన నమస్తాడు. హల్లెలూయా. అందుకని ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. కాబట్టి ఆయనంత మహోన్నతమైన వాడు. ఆయన దగ్గర నువ్వు చిన్న ఇసుగురేణు కూడా కాదు. ఆయనంత గొప్పవాడు, ఆయనంత ఉన్నతమైన వాడు. ఆయన లేకుండా ఏది రాలేదు, ఆయన నిమిత్తం లేకుండా ఏది జరగదు. ప్రతిదీ కూడా ఆయన చిత్త ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆయన చిత్తాన్ని జరిగిస్తున్న రీతిగానే పిల్లారా, లౌదీయ సంఘకాలంలో కూడా ఆయన ఇదే విధంగా జరిగించాడు తన చిత్తాన్ని. ప్రతి కాలంలో కూడా ఆయన చిత్త ప్రకారంగానే ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టమును, ఆయన యొక్క వాక్యము, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకునేవాడుగా ఉన్నాడు. ఆయన వేకు చుక్కనిచ్చిదని వాగ్దానం చేశాడు ఆయన. ఆ వాగ్దానము ఆయన మర్చిపోలేదు. ఆ వాగ్దానము మర్చిపోలేదు ఆయన. ఈనాడు అది నెరవేరుతా ఉంది, ఈ చివరి కాలంలో నెరవేరుతా ఉంది. అందుకనే ప్రతి 2000 సంవత్సరాలకు ఒక రక్షణ వచ్చింది. ఇప్పుడు కూడా ఒక రక్షణ వచ్చే కాలం ఇదే. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము దగ్గర నోవ కాలంలో అక్కడ ఒక రక్షణ వచ్చింది. అలాగే నోవ దగ్గర ఉండే మెస్సీ కాలంలో ఆయన శిలువలో రక్తము చిందించడం ద్వారా ఒక రక్షణ వచ్చింది. ఇప్పుడు కూడా ఇద్దరు మేల్కొని వేళలో విశ్వాసం రక్షించబడతారని వాక్యం చెప్తా ఉంది. ఆయన ఆ వాగ్దానమును ఆయన నెరవేర్చుకునేవాడు, సమర్థత కలిగిన వాడు. అందువలనే అబ్రహాము గారు ఏమీ సందేహించలేదు. ఆ వాగ్దాన విషయములో
ఆయన నెరవేర్చుటకు సమర్థుడిని నమ్మి బలము పొందాడు. నీవు కూడా ఆ విధంగా విశ్వసించడం ద్వారా నీవు కూడా అలాగూ విశ్వసించడం ద్వారా బలము పొందుతావు. విశ్వాసం అనేది బలాన్ని ఇస్తుంది నీకు. ఆయన నామస్తాడు. హల్లెలూయా. అతడు సంతానము కనడానికి కావలసిన బలం పొందాడు. అతడు శరీరం మారింది కాబట్టే ఆ బలం వచ్చింది. శరీరం మారింది కాబట్టే అతడు ఒక కుమారుడిని కన్నాడు. విశ్వాసం అన్నది జరిగింది. ఆ శరీర మార్పు జరిగింది. శారా అలాగే అబ్రాహాము యొక్క శరీరంలో మార్పు జరిగింది. నీ శరీరం కూడా మారాలంటే, నువ్వు మారి పైకి ఎత్తబడాలనంటే నువ్వు నమ్మాలి. దాన్ని ఆయన జరిగించగలడని ఈ చివరి కాలంలో నీవు నమ్ముడు ద్వారా నీలో ఆ బలం వచ్చేస్తాయి. విశ్వాసము ద్వారానే రక్తస్రావము కలిగిన స్త్రీ స్వస్థపరచబడింది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని ఆయన చెప్పాడు. ఆయన విశ్వాసము ద్వారా ఆమె శరీరానికి స్వస్థపరిచే శక్తి వచ్చింది. ఆయన హల్లెలూయా. విశ్వాసము ద్వారానే ఈ శరీరము ఏమంటే మరణము లేని శరీరముగా మారేటువంటి బలము వచ్చేస్తుంది. విశ్వాసము ద్వారా నీ శరీరము బలము పొంది మరణము లేని శరీరంగా మారుతుంది. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఆ బలహీనతని, ఆ రోగాన్ని స్వస్థపరిచే శక్తి ఎక్కడుందంటే ఆ శరీరంలోనే ఉంది. ఆ శరీరంలోకి ఎలా వచ్చింది ఆ శక్తి అంటే విశ్వాసము ద్వారా వచ్చింది. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. అబ్రాహాము గారు కూడా విశ్వాసము ద్వారా యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు ఆ బలము, ఆ శక్తి ఏమండి మరలా వచ్చేసింది ఆ శరీరంలో. తిరిగి మరలా ఆ శరీరం ఏమైపోయింది చెప్పండి? బలం పొందుకుంది, శక్తి పొందుకుంది. నీ శరీరం కూడా ఆ విధంగానే మారుతుంది. ఏదో వస్తున్నాను వెళ్తున్నాను అనేది కాదు. నీవు నమ్మాలి ఆయన చేయగలడని, ఆయన సమర్థుడని. వాగ్దానము నెరవేర్చగలిగిన సమర్థుడు. ఆయనకు అసాధ్యమైంది ఏమి కూడా లేదు. ఆయన నమ్ముస్తాడు. హల్లెలూయా. ఏమి సందేహం ఉండకూడదు. నీవు లోకమంతం కాబోతుంది, ఉగ్రత రాబోతుందని అంటే నువ్వు సందేహిస్తున్నావేమో. మోషేలను రంగం మీదకి రాబోతున్నారంటే ఇంకా నువ్వు ఆ ఏదేనులో అమ్మవలే, ఇది నిజమా, ఇది కరెక్టేనా, ఇది వాస్తవేనా, ఏదో ఎన్ని చేస్తున్నావు, వెళ్తున్నావు, చదువుతున్నావు, జరుగుతుందంటావా అని నీలో ఉందంటే నీవింకా అవిశ్వాసము ద్వారా సందేహంలో ఉన్నావు అర్థం. ఇది జరుగుతుందా ఏమండి? ఇది జరుగుతుందా? చాలా మంది ఏదేదో చెప్తున్నారు కదా ఆయన రెండవ రాకడ గురించి, అలాగే ఇలాగ టీవీల్లో వీటిలో దంచేస్తా ఉన్నారు కదా, ఎప్పుడు నుండో వింటున్నాం కదా, ఏమి జరగడం లేదు కదా. ఇప్పుడు కూడా వాస్తవేనా ఏమో ఆయన అలా చెప్తుంటాడులే, ఆయన పనేది కాబట్టి మనం లోకాశలు కలిగి లోక మనసు కలిగి మిగతా వాళ్ళు ఎలా జీవిస్తుంటారో అలాగే జీవిస్తూ ఉంటానులేని నీవు ఈ వర్తమానమును సందేహిస్తూ, ఈ కాలాన్ని సందేహిస్తూ, ఈ వాగ్దానమును సందేహిస్తూ అవిశ్వాసం వల్ల నీవింకా లోకం మీద మనసు కలిగి ఉన్నావేమో. ప్రమాదంలో పడతావు సమానం. ఉగ్రత నీ మీదకి వచ్చేస్తే నువ్వు దాని నుండి తప్పించుకోవాలంటే నీ విశ్వాసము ద్వారా నేను తప్పించుకోగలను. నీ భర్త విశ్వాసము ద్వారా కాదు, నీ భార్య విశ్వాసము ద్వారా కాదు, నీ పిల్లల విశ్వాసము ద్వారా కాదు, నీ తల్లిదండ్రుల విశ్వాసము ద్వారా కాదు, నీ విశ్వాసమే నీ శరీరాన్ని మారుస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి, ఏమీ సందేహించకూడదు, అది జరుగుతుంది. మీరు చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 24-32 ఒక మాట ఉంది, మనం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము అప్పటికా దోనె గాలి ఎదురైనందున అలల వల్ల కొట్టగొడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ
వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచు శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే మెస్సయ్యా ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ఆ ఎలోహిం, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవుమని ఆయనతో అనెను. ఆయన నమ్మనగానే పేతురు దోణి దిగి మెస్సయ్య వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాడు. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ఎలోహిం, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే మెస్సయ్య చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అడిగను. అంతటా దోణిలో వారు వచ్చి, నీవు నిజముగా సర్వశక్తిమంతుని కుమారుడు అని చెప్పి ఆయనకి మొక్కారు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి యొక్క 4వ జాములో మెస్సయ్య ఆ యొక్క సముద్రం మీద నడుస్తూ వస్తున్నాడు. ఆయన 4వ జాములో ఆయన సముద్రం మీద నడుస్తూ వస్తున్నప్పుడు పేతురు గారు కూడా ఆయన ఎలాగైతే నీటి మీద నడుస్తున్నాడో నేను కూడా అలాగే నీటి మీద నడవాలి, ఆ సముద్రం మీద నడవాలి అని, ఎందుకంటే ఆ విధంగా నడవగలిగిన సమర్థుడు ఆయన. ఆయన నామిస్తాడు. నువ్వు నడవగలవా? నువ్వు నడవే. నువ్వు నీటి మీద నడవగలవా? కొంతమంది ఊపిరి బిగబెట్టేసి అప్పుడు తేలికైపోతారు. ఊపిరి బిగబెట్టడం ద్వారా కొన్ని సాధనలు చేసి అప్పుడు నీళ్ళ మీద పడుకొని అలా తేలిపోతూ ఉంటారు. అప్పుడు ఎండిపోయిన ఆ యొక్క చెట్టు కొమ్మెలాగో వాడు కూడా అలా అయిపోతారు. అలా అయిపోతారు అంటే ఊపిరి బిగబెట్టేస్తారు, తేలికైపోతారు, నీళ్ళ మీద తేలుతూ ఉంటారు. కొంత సన్యాసం ఆ విధంగా చేస్తూ ఉంటారు. కానీ నీటి మీద నడవలేరు వాళ్ళు. మీకు అర్థమవుతుందండి? మ్యాజిక్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. నీళ్ళ లోపల కనపడకుండా గాజు గ్లాస్ తోటి వంతిరిలాగా నీళ్ళ లోపల వేసుకొని దాని మీద నడుస్తుంటారు. అందరూ చూసి నీళ్ళ మీద నడుస్తున్నారు అనుకుంటుంటారు. కానీ ఎవరికి అది సాధ్యము కాదు. ఆ సామర్థ్యం ఎవరికి లేదు. ఆయన మాత్రమే ఆ సమర్థత కలిగిన వాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు లాజరు కూడా, క్షమించండి, పేతురు కూడా, నీవే అయితే, నీవే మెస్సయ్య అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవేమని ఆయనతో అనగా ఆయన రమ్మనగానే, చూడండి, ఆయన రమ్మనగానే నమ్మాడు అతడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మి ఆ నీటి మీద నడుచుకుంటూ వెళుతున్నాడు. చూడండి, ఆ నీటి మీద నడవడానికి ఆ సామర్థ్యము పేతురు గారు కలిగి ఉన్నాడు. మీరు గమనించండి, ఆ సమర్థత పేతురు గారు కలిగి ఉన్నాడు, ఆ బలము కలిగి ఉన్నాడు. ఏ విధంగా వచ్చిందనంటే ఆయన నమ్మడం వలన అది జరిగింది. ఆయన ఆ శరీరానికి ఆ శక్తి వచ్చింది, ఆ శరీరానికి ఆ బలం వచ్చింది. మెస్సయ్య యొక్క మాటను నమ్మాడు కాబట్టి, మెస్సయ్య యొక్క మాటను నమ్మి ఏమండి ఆ విధంగా నడిచాడు కాబట్టి, ఓ అది జరుగుతుందని, నేను నడవగలనని, ఆయన వలె నడవగలనని ఒక విశ్వాసమును బట్టి అతడు నడవగలిగాడు. ఆయన హల్లెలూయా. నీటి మీద నడవగలిగిన బలం ఎక్కడి నుంచి చెప్పండి? సాధన చేయడం ద్వారా కాదు, ఏదో పట్టీలు కొట్టడం ద్వారా కాదు, నీళ్ళల్లో తిరగబడి బోర్లబడి ఎల్లికలబడి ఏదో సాధన చేయడం ద్వారా కాదది, విశ్వాసము ద్వారా వచ్చింది. ఇప్పుడు కూడా దాన్ని ఆయన చేయగలడు. కానీ అది ఈ కాలము కాదు. ఆయన నామరిస్తుంది. ఆ కాలంలో అవి ఏ కాలంలో ఏం చేయాలో ఆయనకి తెలుసు, ఏ కాలంలో ఏమి చేయాలో ఆయనకి తెలుసు. ఆ కాలంలో ఆయన ఆ విధంగా చేశాడు. ఆ విధంగా తుఫానుల్ని లేకపోతే ఆ యొక్క నీటిని గద్దించాడు, రోగులు స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఆయన.
ఆయన సమర్థుడని రుజువు చేసుకున్నాడు. మరణమును జయించి తిరిగి లేచినటువంటి సమర్థుడు ఆయన. అలాగే లాజరు కూడా నీటి మీద ఆ విధంగా నడుస్తూ వస్తున్నాడు. ఆ సమర్థత విశ్వాసం వల్ల కలిగింది. విశ్వాసము ద్వారా బలాన్ని పొందుకున్నాడు అతను. ఇప్పుడు కూడా నాకు ఆ బలము కావాలా, విశ్వాసం ఉందని నువ్వు నీటి మీద నడిస్తే మునిగిపోతావు. కారణం ఏంటంటే ఈ కాలంలో ఆయన చేసే కార్యము నీ శరీరం అబ్రాహాము శారా శరీరం అని మార్చడం ఆయన. హల్లెలూయా. అప్పుడు నాకు ఇప్పుడు నిన్ను నీటి మీద నడిపించడానికి కాదు, ఇప్పుడు నేను తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు ఆయన. ఏ గొప్ప కార్యాలు చేయడానికి రాలేదు. నీకు న్యాయాధిపతి యొక్క తీర్పును బయలుపరిచి ఇప్పుడు న్యాయాధిపతిగా ఆయన ఎలాగున్నాడో తను తాను ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన గొర్రె పిల్లగా కాదు కానీ యోధా గోత్రుడు సింహముగా బయలుపరుచుకుంటున్నాడు ఆయన. కాబట్టి నీవిప్పుడు ఆయన ఏ విధంగా బయలుపరుచుకుంటాడు నువ్వు గమనిస్తున్నావు, నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు ఆయన ఈ తీర్పు సింహాసనం మీద ఉన్నప్పుడే ఆయన నిన్ను ఎక్కిరమని పిలుస్తూ ఉన్నాడు. అందువల్ల ఇప్పుడు నిన్ను ఆయన పైకి తీసుకుని వెళ్ళే సమయం ఇది. నిన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఇప్పుడు కార్యం ఇది. అబ్రాహాము శారా శరీరాలు ఎలా మారాయో నీ శరీరం కూడా మార్చి పైకి తీసుకెళ్తాం. అందుకనే వాళ్ళు ఆ మహిమ శరీరము కలిగి ఉన్నప్పుడు, అనగా వాళ్ళు ఆ యొక్క భూమి మీద ఉన్నప్పుడు ఆ శరీరం కలిగి ఉన్నారు అంటే అది తాత్కాలికమైనది. అది కూడా కొంతకాలానికి వాళ్ళు మరణించారు మహిమ శరీరాలు పొందుకున్న తర్వాత. అంటే తాత్కాలికమైన మహిమ, అది ఆ రూపాంతరం చెందడమే మహిమ. ఆ కొంతకాలానికి వాళ్ళు మరణించారు. కానీ నువ్వు ఇప్పుడు పొందుకునేటువంటి మహిమ, లేకపోతే ఈ యొక్క శరీరము మహిమ శరీరము నీవు యొక్క ఎన్నడూ కూడా మరణము చూడనటువంటిది. అందువల్ల అబ్రాహాము గారు కూడా మరలా తిరిగి ఈ శరీరాన్ని పొందుకొని 2000 సంవత్సరాల క్రితం తిరిగి లేచెళ్ళారు. శారా అబ్రాహాము ఆయన మనిషినారు. మన పితరులు లెగిచారని బైబిల్ చెప్తా ఉంది. సమాధులు తెరవబడ్డాయని, పరలోక పట్టణంలో ప్రవేశించారని వాక్యంలో చెప్పబడతా ఉంది. ఆయన మనిషిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు ఈ చివరి సమయంలో ఉగ్రత రాబోతుందని, న్యాయాధిపతిగా ఉన్నాడని మనం నమ్ముతూ ఉన్నాము. ఇప్పుడు ప్రపంచము నాశనం నుండి తప్పించుకునే సమయం ఇదేనని మనం నమ్ముతూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఆ యొక్క పేతురు గారు ఏమయ్యారంటే ఆ యొక్క గాలిని చూచినప్పుడు సందేహం వచ్చేసింది. అవిశ్వాసంలో పడిపోయాడు. నేను మునిగిపోతానేమో అనుకున్నాడు. ఆ గాలిని బట్టి ఎప్పుడైతే అతను అనుకున్నాడో వెంటనే మునిగిపోయాడు. అప్పుడు ఆయన అన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు నీవు సందేహపడుతుంది? సందేహం అనేది అంత ప్రమాదకరమైనది. అవిశ్వాసం అనేది అంత ప్రమాదకరమైంది. అతని యొక్క జీవితాన్ని, అనగా నీటి మీద నడుస్తున్నటువంటి ఆ యొక్క సమర్థతను లేకపోతే బలాన్ని పోగొట్టుకునేలాగా చేసింది. ఆ బలాన్ని కోల్పోయేలాగా చేసింది ఆ యొక్క అవిశ్వాసము, సందేహము. నమ్మాలి అతడు, సందేహించకూడదు. మునిగిపోతాను అనుకోకూడదు. నేను మునిగిపోను, నేను నడవగలను, నేను ఆయన్ని కలుసుకుంటాను. అందుకనే ఆ యొక్క పేతురు ఆయన దగ్గరికి వెళ్ళే సమయానికి వచ్చేటప్పుడు చూడండి, రమ్మనగానే పేతురు దోణి దిగి మెస్సైనందుకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచాడు. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి మెస్సయా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే మెస్సయ్య చేజాపి అతన్ని పట్టుకుని పైకి లేపాడు. భయపడ్డాడు. నీ జీవితంలో కూడా అందుకని ధైర్యముగా ఉండాలి. అంతవరకు ధైర్యముగానే వెళ్ళాడు. ఏ శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, ఒడిదుడుకులు ఏమైనా వచ్చినప్పుడు నిలబడలేకపోతుంటారు చాలామంది. విశ్వాసాన్ని పోగొట్టుకుంటుంటారు చాలామంది. అవిశ్వాసంలో పడిపోతుంటారు. ఆయన్ని అసమర్థుడిగా ఎంచుతారు, ఆయన్ని శక్తి లేనివాడుగా ఎంచుతుంటారు, ఆయన్ని బలహీనుడిగా ఎంచుతుంటారు. నీకు శోధనలు, ఒడిదుడుకులు ఏమైనా వచ్చినా నీ విశ్వాసాన్ని ఏ మాత్రము కూడా పోగొట్టుకోవద్దు. ఏ మాత్రము కూడా ఆ యొక్క విశ్వాసాన్ని నీవు విడిచిపెట్టకూడదు.
నీవు ఆయన సమర్థుడనే నమ్మకముతోనే ఉండు. ఇది అసాధ్యమేమో, ఇది కుదరదేమో, ఇది అవ్వదేమో. అబ్రహామా, నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావయ్యా? చరిత్రలో ఎక్కడైనా మనం చూసావా? ఎవరైనా వృద్ధులు యవనస్తులుగా మారిపోయి వృద్ధులు సంతానాన్ని కన్నట్టు ఎక్కడైనా ఉందా? ఇది జరగదయా, ఇది వీలు పడదయా? ఓ, ఇప్పుడు అలాంటి సైన్స్ను మనం ఎదుర్కొంటున్నామా? ఇంకా మనిషి ఇది సాధ్యం కాదు, అది అవ్వదు, ఇది అవ్వదు, ఇది నాశనం అవ్వదు, ఇదేమి కాదు, ఏదేదో చెప్తుంటారు. ఇది బాగవదు, ఇది స్వస్థపరచబడదు, మనిషి శరీరం కుదరదు, రకరకాలుగా మనుషులు. కానీ ఆయన సమర్థుడని మనం నమ్ముతున్నాం. ఈ టెక్నాలజీని మనం ఎదుర్కొంటున్నాం, ఈ సైన్స్ని మనం ఎదుర్కొంటున్నాం, ఈ వైద్య జ్ఞానాన్ని మనం ఎదుర్కొంటున్నాం. డాక్టర్లు దానికి ఏమీ ముందు లేదనొచ్చు, ఇదేమి డాక్టర్లు ఇది సాధ్యపడదనొచ్చు. కానీ సమస్తము సాధ్యము ఆయనకే. నువ్వు ప్రార్థించాలి తప్ప, నువ్వు అడగాలి తప్ప. ఆయన దాన్ని దయచేసే వరకు నువ్వు ఏదైనా ప్రార్థించావా? లేదు. నువ్వు ఏదైతే అవసరమో దాన్ని ఇచ్చే వరకు నువ్వు ఏనాడైనా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన వదలకుండా నీవు ప్రార్థిస్తే ఆయన మాట్లాడేవాడైనా ఆయన నమస్కారం. కానీ నువ్వేం చేస్తావంటే ఉదయం గంటసేపు ప్రార్థన చేసి సాయంత్రం గంటసేపు ప్రార్థన చేసి నాతో మాట్లాడలేదు. నువ్వు ఆ శక్తిని తెలుసుకోవాలంటే, ఆ సమర్థతను తెలుసుకోవాలంటే దివారాత్రులు ప్రార్థించు, నిత్యమును ప్రార్థించు, ఎడతెగను ప్రార్థించు. అప్పుడు విశ్వాసంతో చేసిన ప్రార్థన రోగిని నిన్ను స్వస్థపరుస్తుంది, ఆయన నీ శరీరాన్ని మారుస్తుంది. అందుకనే ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడే ఆ శరీరము మారిపోయింది. ఈ శరీరం కూడా మారాలి అని అంటే నీ ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థన ఆ సమర్థతను, ఆ శరీరానికి ఆ బలాన్ని ఇచ్చి ఆ శరీరాన్ని మారుస్తుంది. అంటే శరీరము బలాన్ని పొందుకుంటుంది విశ్వాసం వలన. మెడిసిన్ ఎక్కడో లేదు, శరీరంలోనే ఉంది. విశ్వాసము ద్వారా ఆ మెడిసిన్ శరీరంలో ఉన్నటువంటి ఏ భాగమైతే బలహీనంగా ఉందో దానికి విశ్వాసం అనే దాని ద్వారా ఆ మెడిసిన్ అందించబడుతుంది. హల్లెలూయా. ఆ బలం, అబ్రహాము బలం ఎక్కడో పోలేదు, అబ్రహాములోనే ఉంది. విశ్వాసము ద్వారా మనం తిరిగి ఆ బలాన్ని, కోల్పోయిన బలాన్ని తిరిగి పొందుకున్నాడు. నీవు కూడా విశ్వాసం ద్వారా ఆదాము వల్ల పోగొట్టుకున్న శరీరాన్ని నీవు తిరిగి పొందుకోగలుగుతావు తప్ప. అందువల్ల నీ జీవితంలో ఇలా ఏమైనా ఒడిదుడుకులు వచ్చినా, శోధనలు వచ్చినా, అలాంటి ఆటంకాలు వచ్చినా, భయపెట్టేవి వచ్చినా, భయంకరమైనవి వచ్చినా నీవు భయపడిపోయావనంటే విశ్వాసము కలిగిన వ్యక్తి ధైర్యంగా ఉంటాడు. ఆయన నన్ను రక్షించగల సమర్థుడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆయన యొక్క దూరం అయిపోతాడో, ప్రార్థనకు దూరం అయిపోతాడో, వాక్యానికి దూరం అయిపోతాడో, ఏమండి ఆ బైబిల్ చదవడం కానీ అలాంటివి ఏమీ లేకుండా ఉంటావో అప్పుడు నీవేమైపోతావు. అందుకని శోధనలో నిలబడే శక్తి నీకుండదు. అందుకని ప్రార్థన ద్వారానే శోధనలను నిలబడగలుగుతారు. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకోగలిగి మీరు ప్రార్థన చేయడని వాక్యం చెప్తా ఉన్నది. కాబట్టి ఆ శోధనలో నిలబడాలంటే ఎడతెగని ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన ఆయన గమనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అప్పుడు నీకు ఆ ప్రార్థన వలన శోధనలో నిలబడగలుగుతావు, సహనం వచ్చేస్తాయి, అన్నిటిని సహించగలుగుతావు, నిందలని అవమానాలన్నింటినీ సహించగలిగి ధైర్యముగా నీవు నిలబడగలుగుతావు. ఆయన గమనిస్తావు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు సర్వశక్తిమంతుని ప్రార్థన సరిగా చేసుకోవు, సరిగా ఎప్పుడైతే వాక్యం వినవో, నాకు అన్నీ తెలుసులే, ఎవరు నాకేం చెప్పక్కర్లేదని ఒక మూర్ఖంగా వెళ్ళిపోతావో అప్పుడు నీ జీవితంలో ఇలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు నీవేమైపోతావు అనంటే భయపడిపోతుంటావు. ఆయన ఆధారంగా నీకు కనపట్టలేదు కాబట్టి, ఆయనతో స్నేహం, సర్వశక్తిమంతో స్నేహం నీకు లేదు కాబట్టి, అందును బట్టి నీవు భయపడిపోతుంటావు. సందేహాలు వచ్చేస్తుంటాయి, అనుమానాలు వచ్చేస్తుంటాయి, అవిశ్వాసం వచ్చేస్తుంది, మునిగిపోతాం లోకంలో. సముద్రం అనేది లోకానికి సాదృశ్యము, లోకంలో మునిగిపోతాం, భయపడిపోతుంటాం. కానీ నీవు నిజముగా విశ్వాసిగా ఉన్నట్లయితే
నీవు మునిగిపోవు, లోకంలో మునిగిపోవు, దేనికి భయపడవు, కానీ కలుసుకుంటావు ఆయన్ని. ఆయన నామముస్తావు. హల్లెలూయా. ఓ మునిగిపోకుండా వెళ్ళి కలుసుకోలేకపోయాడు ఎవరు అని అంటే పేతురు. మునిగిపోయాడు అతను, ఆయన లేపాడు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా లోకాశల్లో కానీ ధనాపేక్షల్లో కానీ కోపము, కక్ష, ద్వేషము, పంతము, అసూయ, ఈ రకరకాల వాటిలో నువ్వు మునిగిపోతే నువ్వు ఆయన్ని కలుసుకోలేవు, ఆయన్ని నువ్వు కలుసుకోలేవు. ఒకవేళ మొరపెడితే ఆ పేతురు వలె ఆయన కనికరిస్తే అప్పుడు నువ్వు రక్షించబడతావు. మొరపెట్టకపోతే, అందుకే అక్కడ పేతురు భయపడి నన్ను రక్షించమని కేకలు వేశాడు, కేకలు పెట్టాడు. ఈనాడు కూడా నువ్వు ఆయన కేకలు వేయాలి. నాయనా, చుట్టూ చాలా భయముగా ఉంది, భయంకరమైన పరిస్థితులు, కరోనా వైరస్ కావచ్చు, రకరకాల ప్రపంచం చెడిపోయింది, పాడైపోయింది. ఎక్కడ చూసినా యువత బాగా పాడైపోయింది. వాళ్ళు కూడా ఎక్కడ చూసినా సెల్ ఫోన్ నుంచి బాగా చెడిపోయారు, దారి తప్పిపోతున్నారు. ఎక్కడ కూడా వాక్యం అంటే భయం లేకుండా విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. అలాగే ప్రపంచమంతా ఆ విధంగా ఉంది. సర్వశక్తిమంతుని ఉగ్రత భూమి మీదకి రాబోతా ఉంది. ఈ భయం కలిగే ఈ సమయంలో, మీకు అర్థమవుతుందా? ఈ భయం కలిగే సమయంలో నాయనా నన్ను రక్షించు, ఆయన పరిస్థితి. వీటిలో మునిగిపోకుండా, ఈ వ్యామోహాల్లో మునిగిపోకుండా, ఈ లోకాశలో మునిగిపోకుండా, ఈ ఆపేక్షలో మునిగిపోకుండా నన్ను రక్షించు ఆయన. ఓ ఆయన చేయబట్టుకుని నేను మధ్యాకాశానికి ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన ఉగ్రత రాబోతుంది, ఆయన నన్ను రక్షించు. నన్ను చుట్టూరంతా కూడా లోకము నీరు ఎలాగైతే ఆ పేతును ఆవరించేసిందో ఆ సముద్రపు నీరు మునిగిపోబోతూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ప్రపంచం అలాగే ఉంది. నన్ను లేపు నాయనా, నన్ను పైకి తీ. ఓ ఆయనకే మహిమ కలుగునుగా. అందువల్ల ఈనాడు మనం చూసినట్లయితే పిల్లారా, చాలా భయంకరంగా ఉంది ప్రపంచం, భయంకరంగా ఉన్నాయి పాపాలు. మనుషులు క్రూరంగా తయారైపోయారు. జంతువుల కంటే ఏనముగా జంతువులు కూడా ఆ విధంగా ప్రవర్తించు, జంతువులు కూడా ఆ విధంగా ఉండవు. క్రూరంగా మనిషి మారిపోయాడు. ఇక నాశనం చేయడం తప్ప మరొక మార్గం లేదు. అందుకని పాపములు భయంకరమైపోయాయి కాబట్టి ఆయన తీర్పు కూడా భయంకరంగా ఉండబోతా, చాలా దారుణంగా ఉండబోతా ఉంది. ఎవరు కూడా అప్పుడు నువ్వు నమ్ముకున్న మీ నాన్నగారు కానీ, నువ్వు నమ్ముకున్న నీ తల్లి కానీ, నువ్వు నమ్ముకున్నటువంటి బంధువులు కానీ, నువ్వు నమ్ముకున్నటువంటి ధనము కానీ ఏది కూడా దినాన రక్షించదు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, ఇవన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయేటువంటివి. ఇవేమి కూడా శాశ్వతమైనవి కాదు. ఇవేమి నీతో రావు. నీ నీతిగల జీవితం, నీ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందమే నీతో వస్తాయి. నా హల్లెలూయా. అంటే నీ నీతి క్రియలు, నీవు ఆయన సమాధానం కలిగిన సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంతో నువ్వు ఇక్కడ ఉంటావు. అదే దానితో ఆ రాజ్యముతోనే పైకి వెళ్ళిపోతావు. ఇంకేమి నీతో రావు. అందుకనే ఇది కలిగి ఉండాలి. నువ్వు ఆయన లేఖనాల ప్రకారం నడిచి నీవు నీతి కలిగి ఉండు, ఆయనతో సమాధానం కలిగి ఉండు. ఆయనకు విరోధంగా ఏ పని నువ్వు చేయొద్దు. సర్వశక్తిమంతునికి విరోధంగా నువ్వు నడవద్దు. సర్వశక్తిమంతునికి విరోధంగా నువ్వు ఎలాగ పడితే అలాగ చేయొద్దు. ఆయన వాక్యం ఏం చెప్తుందో ఈ కాలంలో దాన్నే నువ్వు చెయ్యి. అందుకని ఈ వాక్యం నమ్మడమే నీతి. వేకు నక్షత్ర వర్తమానం నమ్మడమే నీతి. నీవి లోకమును విడిచిపెట్టడం ద్వారా నీకు ఆయనకి లోకాశలు, ఆపేక్షలు ఇవన్నీ విడిచిపెట్టడం ద్వారా నీకు ఆయనకి మధ్య సమాధానం కలుగుతుంది. ఆయన నువ్వు ఆనందిస్తావు. లోకానందాలు నీకు దూరం అయిపోతాయి. లోక సంబంధమైన వాటి నువ్వు ఆనందించలేవు, సంతోషించలేవు. కొంతమంది సెల్ ఫోన్లు చూసుకొని నవ్వుతూ ఉంటారు. కొంతమంది ఆళ్ళకాళ్ళు ఏమైపోతుంటారు చెప్పండి. మొన్న ఒకడు గోడ మీద కూర్చొని ఆళ్ళకాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు. చీర్ ఫోన్స్ పెట్టుకుని ఆళ్ళకాళ్ళే మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటారు. అలాగే ఇలాగా ఆళ్ళకాళ్ళే
పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ప్రపంచము చాలా ప్రమాదంలో పడిపోతుంది. టెక్నాలజీ చాలా భయంకరంగా తయారైపోయింది. ప్రపంచంలో కాలుష్యం పెరిగిపోయింది. కెమికల్స్ ప్రతి దానిలోకి వచ్చేసాయి. వాటర్లోకి, తినే ఆహారంలోకి, అన్నింటిలో కూడా కెమికల్స్ ఫుడ్, కెమికల్స్ నీళ్లు, కెమికల్స్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులని, అవని ఇవని. అలాగే గాలిలో ఈ ఫ్యాక్టరీల వల్ల వదిలినటువంటి, లేకపోతే ఈ వాహనాల వల్ల, వీటన్నిటి వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి భూమి వేడెక్కిపోయి సముద్రం ముందుకు వచ్చేస్తుంది. చాలా పట్టణాలు మునిగిపోతాయి. చాలా భయంకరమైన పరిస్థితి వస్తాయి. అక్కడ మనుషులు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడులాగే ఉంటుందని అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు జరిగినట్లుగానే, ఇప్పుడు నడిచినట్లుగానే నేను నడుస్తాను అనుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నట్టుగానే నాకు రాబోయే రోజుల్లో కూడా ఉంటుందని అనుకుంటున్నారు. ఏమండి? ఇప్పుడు సాగినట్టుగానే సాగుతుంది అనుకుంటున్నారు. నీతిమంతులు ఎత్తబడిన తర్వాత చాలా భయంకరమైన పరిస్థితి పోయింది. ఎక్కడ చూసినా ఏడుపులే, కన్నీరే, రోదనే, గుండెలు బాదుకుని ఏడవడమే. కొద్ది మంది మాత్రమే రక్షించబడతారు. రక్షించబడేది కొద్ది మంది. బైబిల్ ఆ విధంగా చెప్తుంది. వేకు నక్షత్ర వర్తమానం అందరికీ కాదు, కొద్ది మందికి మాత్రమే. కొద్ది మందే రక్షించబడతారు. మెస్సియే చెప్పాడు ఆ మాట. ప్రతి కాలంలో కూడా కొద్ది మంది రక్షించబడ్డారు. నోవ కాలంలో ప్రపంచం మొత్తంలో 8 మంది రక్షించబడ్డారు. ప్రపంచం ఎంతో కొన్ని కోట్ల మంది ఉన్నారు జనం, కానీ 8 మంది ఆ రోజుల్లో విస్తరించి ఉన్నట్లుగా ఇప్పుడు కూడా విస్తరించి ఉన్నారని వాక్యం చెప్తా ఉంది. 8 మంది. లోతు కాలంలో 3 రక్షించబడ్డారు. 3. ఆ పట్టణాలన్నింటిలో కూడా సొదొమ గొమొర్రా పట్టణాలే కాకుండా మిగతా పట్టణాలు కూడా, ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని బట్టి మిగతా పట్టణాలు కూడా ఆ పాపం వ్యాపించింది. ఆ చెడుతనం మిగతా పట్టణాలు కూడా వ్యాపించింది. ఆ పట్టణంలో ప్రజలు ఎలా చేస్తున్నారు, మిగతా పట్టణాల్లో కూడా అదేవిధంగా నడుస్తున్నారు. అందువలన సొదొమతో పాటు గొమొర్రా ఆ పక్కనున్న పట్టణాలను కూడా కాల్చివేయాల్సి వచ్చింది. వారి పాపాలను బట్టి, వారి చెడు నడవతను బట్టి, వారి చెడ్డ మాటలను బట్టి, చెడుగా జీవిస్తున్న సర్వశక్తిమంతులకు విరోధంగా ఆయన మాటలు లెక్క చేయకుండా, భయభక్తులు లేకుండా జీవిస్తున్న దాన్ని బట్టి ఉగ్రత వచ్చేసింది. ఇప్పుడు కూడా అదే విధంగా వస్తాయి. ఇప్పుడు అవన్నీ జరిగినాయి అంటే జరిగాయి. ఇప్పటికీ ఆ ఓడ మంచు పర్వతాలు ఎక్కడ కప్పబడిపోయి ఉన్నది. ఇప్పటికి కూడా ఆ ప్రాంతానికి వెళితే ఆ సొదొమ గొమొర్రా కాలిపోయినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. అక్కడ ఇజ్రాయిలు, అరబ్బులు ఉన్నారంటే అబ్రాహాము ఉన్నట్లు లెక్క, ఇస్సాకు ఉన్నట్లు లెక్క, యాకోబు ఉన్నట్లు లెక్క. ఇజ్రాయిల్ దేశం ఉందంటే వాళ్ళందరూ ఉన్నారని లెక్క. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రోజున ఆ వాగ్దానాన్ని బట్టి ఆ దేశం ఇవ్వబడింది. చిగురిస్తారని చెప్పాడు ఆయన. మళ్ళీ చిగురించారు. ఆయన మాటలు ఏది తప్పిపోతుమా? ఇప్పుడు కూడా వేకు చుక్కనిచ్చిందని తప్పిపోలేదు. రక్షించబడేది మాత్రం కొద్ది మంది. చాలామంది రక్షణ నిర్లక్ష్యం చేసి, లెక్క చేయకుండా, మూర్ఖంగా ఏదైతే ఇదిలే, ఏమైతులే, ఇదేం పాపం కాదులే, ప్రార్థన మానేది ఏమవుదులే అనుకునే స్వభావంలో ఉంటే ప్రమాదంలో పడిపోతారు. అందుకని ఈ సమయాన్ని ఎక్కువగా ప్రార్థనకి సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని లోకంలో మనుషులు ఇచ్చలేడుగా తిరగడానికి సమయాన్ని అంతా కూడా ఇచ్చేస్తున్నారు. కానీ సమయాన్ని ఆయన కోసం నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. పనుల్లో ఉన్నా, ఏట్లో ఉన్నా సరే సమయము ప్రార్థన పనులు చేస్తూ కూడా ఆయన స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అలాగే మనం మార్కు సువార్త 11వ అధ్యాయము 21 నుండి 26 వరకు మనం చూద్దాం. మార్కు సువార్త. అప్పుడు పేతురు నువ్వు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు మెస్సయ్య వారితో ఇట్లను, మీరు సర్వశక్తిమంతుని విశ్వాసముంచుడి. ఎవడైనా ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక
తాను చెప్పినది జరుగునని నువ్వు నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయప్పుడు మీరు అనుకున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అవి కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగిన యెడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెలను వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. కాబట్టి పిల్లారా, ఇక్కడ చూడండి, అక్కడ ఒక అంజూరపు చెట్టు, దానికి ఏమి కాయలు, ఆయన దాన్ని శపించాడు. ఆ తరువాత మరలా అదే మార్గంలో వస్తున్నప్పుడు అంజూరపు చెట్టు ఏ విధంగా ఉందంటే ఎండిపోయింది. ఆయన మాటలో ఏమన్నా చెప్పండి, శక్తి ఉంది. ఆయన మాటల్లో శక్తి, వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం నువ్వు నడుస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తావంటే నీ మాటలో కూడా శక్తి ఉంటుంది. నా జీవితంలో నేను చాలాసార్లు చూశాను, ఆ మాటల్లో ఏమంటే చెప్పండి శక్తి ఉంటుంది. అందుకు ఆయన అంటున్నాడు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన హల్లెలూయా. ఈ కొండను చూసి నువ్వు సముద్రంలో పడవేయబడమని ఏమండి నువ్వు చెప్పి నువ్వు సందేహింపకుండా ఉన్నట్లయితే అది ఆ విధంగానే జరుగుతుంది. ఆ మాటలో ఆ శక్తి ఉంటుందని చెప్పాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు ఏమంటే చెప్పండి, ఆ శక్తి, ఆ సమర్థత, ఆ సామర్థ్యము దేని వల్ల కలుగుతుంది అంటే విశ్వాసం వల్ల కలుగుతుంది. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నీ ప్రార్థనలో కూడా ఆ విధంగా శక్తి ఉంటుంది. దాని అర్థం ఏమిటంటే సర్వశక్తిమంతుడు దాన్ని అనుమతిస్తాడు. నువ్వు ఏదైతే చెప్పావో ఈ పర్వతము లేకపోతే ఈ బండ లేకపోతే ఈ కొండది సముద్రంలో పడగాక లేకపోతే నదిలో పడగాక నువ్వు చెప్పి అది జరుగుతుందని, అంటే నువ్వేం చెప్పావో అది జరుగుతుందని నువ్వు సందేహింపక నమ్మిన యెడల అది జరుగుతుంది అని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడంటే నువ్వు అలా అడిగితే ఆ విధంగా జరుగుతుందని చెప్పాడు. ఆయన నువ్వు సందేహించకూడదు. నువ్వు ఏమైనా నీకు కావాలనుకోండి, నువ్వు ప్రార్థన చేయించున్నప్పుడల్లా ఇదిగో నాయనా ఈ కొండ వెళ్ళిపోయి ఆ సముద్రంలో పడవేయబడుగాక అని నువ్వు ప్రార్థించి సందేహించకుండా ఉన్నట్లయితే అది జరుగుతుందని చెప్పాడు. నువ్వు నమ్మితే అది ఎందుకు అలా చెప్పాడనంటే నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థించినప్పుడు ఆ విధంగా జరుగుతాయని చెప్పడానికి. అందుకనే సందేహం ఉండకూడదు అంటున్నాడు ఆయన. అందుకనే ప్రార్థన చేయించినప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నువ్వు ఏదైతే అడిగావో నేను దాన్ని పొందుకున్నాను అనుకోవాలి. ఇంకా సందేహించకూడదు దాని విషయంలో. నువ్వు నాకు ఆ రాజ్యము కావాలి, నీతి కావాలి, ఆ సమాధానం కావాలి, పరిశుద్ధాత్మేంద్ర ఆనందం కావాలి నువ్వు అడిగావు అనుకోండి, నాకు ఆయన ఇచ్చేసాడని నమ్మకంతో ఉండాలి. ఇంక సందేహించకూడదు. నేను మహిమ శరీరం ఎత్తబడాలి, ఆ మహిమ శరీరం నాకు కావాలి. నువ్వు దాన్ని అడిగినప్పుడు నాకు ఇచ్చేసాడు అనుకోవాలి. ఇంక సందేహించకూడదు. ఆ సందేహించావనంటే నువ్వు ఆ రాజ్యాన్ని పొందుకోలేవు, నీ శరీరము మారదు. కాబట్టి నువ్వు ఏదైతే అడిగావో దాన్ని నువ్వు అడిగిన దాని విషయంలో సందేహించకుండా నాకు ఆయన ఇచ్చేసాడు అన్నట్టుగానే నువ్వు జీవించాలి. ఆయన నమ్మిస్తాడు. ఈరోజు అడిగి దాని గురించి ఏమండి మరలా మరుసటి రోజు వచ్చేటప్పటికి మరలా దాని గురించి నువ్వు అడుగుతున్నావు, నీకు ఏమైనా చెప్పండి, నమ్మకం లేదు, సందేహిస్తున్నావు. నువ్వు ఈరోజు నాయన నన్ను ఈ లోకం విడిపించిన ఆయన, లోకాశలు నాలుగు తీసివేయిన ఆయన, ఆపేక్షలు నాలుగు తీసివేయిన ఆయన, లోకం మీద మనసు తీసివేసి నీ రాజ్యం మీద నీ రాజ్యానికి ఎత్తబడ్డానికి సహాయం చేయి అని నువ్వు అడిగావు అనుకోండి, ఆయన నాకు ఇచ్చేసాడు. ఇంకా
లోకం నన్ను విడిపించాడు ఆయన, లోకం నన్ను తెంచేశాడు ఆయన, ఇక నన్ను అని నువ్వు నమ్మకంతో ఉండాలి. ఆయన ఆ కార్యం జరిగించాడని నమ్మకంతో ఉండాలి. నా జీవితంలో జరిగిందని నమ్మకంతో ఉండాలి. నీ శరీరం మారాలంటే, నువ్వు ఎత్తబడాలంటే మళ్ళీ నువ్వేం చేస్తున్నావు చెప్పండి. మరుసటి రోజుకి వచ్చేటప్పటికి ఆ నమ్మకంతోనే ఉండాలా? ఆయన ఇచ్చేసాడు అన్నట్టుగా ఉండాలా? నా జీవితంలో జరిగిపోయింది అనుకోవాలి. ఈ రోజు కాకపోతే రేపు జరుగుతుంది, తర్వాత లేకపోతే ఆ సమయంలో ఎత్తబాటు జరిగినప్పుడు జరుగుతుంది అది. కానీ ఇప్పుడు నీకు జరిగిపోయినట్టుగా జీవిస్తుండాలి, పొందుకున్నట్టుగా నడవాలి. మధ్య ఆకాశానికి ఆయన వెళ్ళి నువ్వు కలుసుకున్నట్టుగానే, ఆయన సన్నిధికి వెళ్ళి నువ్వు ఆయన ఎదుర్కొన్నట్టుగానే, ఆ విధంగా నువ్వు ఏది అడిగావో అది పొందుకున్నట్టుగానే నా జీవితంలో జరిగిపోయిందన్నట్టుగా జీవించాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అది ఇంక నువ్వు సందేహించకూడదు. అడిగిన దాని విషయంలో సందేహించి మరలా అడుగుతుంటారు కొంతమంది. మొన్న ఎవరో ఒకరు మాకు ఇలా సమస్య ఉంది, కొంచెం పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన చేసి అయిద్దో లేదో నన్ను ఉందండి అమ్మ, అయిద్దో లేదన్న విశ్వాసం, అలాగ సందేహంతో నువ్వు రాకూడదు, నీ అది జరుగుతుందని విశ్వాసంతో రావాలి ఆయన దగ్గరికి. నువ్వు ఆ విధంగా ప్రార్థన చేసుకోవాలి, చేయించుకోవాలి ప్రార్థన. సమాజంలో కూడా ఆ విధంగానే చేయించుకోవాలి వాళ్ళకి చెప్పి, అంతేగాని జరుగుతుందో లేదో. ఏమండి ఇప్పుడు మనము ఎవరి దగ్గరకి వెళ్తున్నాం, ఒక వస్తువు కావాలని, ఇస్తాడో లేదో అంటే ఆ మనిషి మీద నీకేమైనా చెప్పండి, నమ్మకం లేదు. నీకు ఆయన ఆ వస్తువుని అడిగితే ఆయన ఇస్తాడు, తోసివేయడం నమ్మకం ఉన్నప్పుడు సందేహంతో వెళ్ళను. ఇస్తాడో లేదో అని వెళ్ళం, ఇస్తాడు అని నమ్మకంతో వెళ్తాను. అలాగే ఆయన ఒక సమర్థుడు కాబట్టి, ఆయన సహాయం చేసేవాడు కాబట్టి, ఆయన సహాయం చేస్తాడన్న విశ్వాసంతోనే ప్రార్థన చేయాలి, ప్రార్థించుకోవాలి. ఆయన నువ్వు అడిగావు అనుకోండి, ఆ అడిగినప్పుడు ఆయన ఇచ్చాడన్నట్టుగా నీకు ఉండాలి. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. పొందానికి నేను ఏదైతే అడిగానో దాన్ని పొందుకున్నాను, నేను అడిగిన రాజ్యాన్ని నాకు ఆయన ఇచ్చేశాడు, నేను పొందుకున్నాను అన్నట్టుగానే ఉండాలి. నువ్వు మళ్ళీ మరుసటి రోజు వచ్చి మనం ప్రార్థన చేశాం కదండి, మళ్ళీ అది ఏమైద్దో ఏంటో ఎలాగో ఉందండి కొంచెం అని అన్నా అంటే మరలా ఏమి లేదు చెప్పండి, నమ్మకం లేదు. ఆ వస్తువు ఇస్తానన్న వ్యక్తికి నువ్వు మరలా వెళ్ళి 2 సార్లు వెళ్ళి అడిగావు అనుకోండి, ఏంటో నేను ఇస్తానని చెప్పాను కదా, మరి ఇన్నిసార్లు వచ్చి అడుగుతున్నాను, నన్ను నమ్మట్లేదు ఏంటా అని అనుకుంటారా? సేమ్ ఇక్కడ కూడా అంతే. ఏదైనా ఒకసారి నువ్వు అడిగావంటే దాన్ని నాకు ఆయన ఇచ్చేసాడు అని నమ్మాల్సిందే. నాకు దాన్ని పొందుకున్నాను, ఆ పొందుకున్నట్టుగా నువ్వు ఉండాలి. ఇవ్వలేదు ఆయన, కానీ ఆయన ఆలోచనలో, ఆయన దయా సంకల్పంలో అది జరిగిపోయింది. ఎవడు ఆలస్యం అవ్వచ్చు, ఆయన నామనిస్తాడు. ఇప్పుడు అబ్రహాము గారికి నీకు ఒక సంతానాన్ని ఇస్తానని చెప్పాడు ఆయన. అబ్రహాము గారు సంతానాన్ని ఇస్తానన్నప్పుడు ఆయన ఇచ్చేసాడని నమ్మాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇవ్వలేదు, మనం రాలేదు, ఇవన్నీ జరగలేదు. జరగకముందే అబ్రహాము గారు పొందుకున్నాను నమ్మాడు ఆయన. ఆ రోజుల్లోనే నాకు ఒక కుమారుడిని ఇచ్చాడు, జనాన్ని వచ్చేసాడు, నాకు ఒక దేశాన్ని ఇచ్చేశాడు. ఆ యొక్క నిజను నుండి కొంతమంది దూతలను ఆయన పంపించి, ప్రవక్తలను పంపించి, ఆయన నా పిల్లలుగా ఆ నామమును బాప్తిజం ఇచ్చి, ఆ తర్వాత 2వసారి ఆయన వచ్చి జడ్జిమెంట్ తీర్చి, ఇవన్నీ పిల్లరా ఆ రోజుల్లోనే అబ్రహాము గారు పొందుకున్నానని నమ్మాడు. ఇప్పుడు పొందుకోవడం కాదు, ఆ రోజుల్లో నమ్మాడు, ఇప్పుడు పొందుకోబోతున్నాడు ఆయన. ఆయన హల్లెలూయా. అలాగే నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, ఆ మహిమ శరీరమును నాకు కావాలనాయన, ఈ శరీరం వద్దు, ఈ లోకం వద్దు, నీ రాజ్యమే నాకు కావాలనాయన నువ్వు అడిగావు అనుకోండి, ఆయన ఇచ్చేసాడు అన్నట్టుగా, పొందుకున్నాడు అన్నట్టుగా ఉండి ఆయన స్తుతిస్తూ ఉండాలి. ఆయన నామనిస్తాడు. అబ్రహాము గారు అదే విధంగా చేశాడు, ఘనపరిచాడు ఆయన్ని, మహిమపరిచాడు ఆయన్ని. నువ్వు కూడా పొందుకున్నట్టుగా ఉండాలి. ఏదైనా అడిగితే అప్పుడు నువ్వు పొందుకుంటావు. నమ్మకము ద్వారానే
నువ్వు ఎప్పుడైతే పొందుకున్నానని నమ్ముతావో, ప్రార్థించినప్పుడు పొందుకున్నానని నమ్ముతావు. ఆయన ఇవ్వకముందే పొందుకున్నానని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే పొందుకోవడం జరుగుతుంది. ఆయన నామనిస్తారు. నువ్వు ప్రార్థించాను, గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాను, నాకేమి ఇవ్వలేదు అనుకుంటారు చాలామంది. అడిగినప్పుడు నేను ఆయన ఇచ్చేసాడు అనుకోవాలి. చాలామంది ఇచ్చే వరకు కూడా నేను నాకు ఇవ్వలేదు ప్రార్థన చేస్తూ ఉంటారు ఇంకా అలాగా దాని గురించే. కానీ నువ్వు ఎప్పుడైతే అడిగావో ఆలోచనలో నాకు ఇచ్చేసాడు అన్నట్టుగా నువ్వు జీవిస్తున్నావు. అప్పుడే అబ్రహాము గారు కూడా నాకు ఇస్సాకుని అనగా కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన ఇచ్చేసాడు అనుకున్నాడు, పొందుకున్నాడు, ఆయన నమ్మాడు. నాకు ఇచ్చేసాడు, ఆయన నమ్మాడు, ఇచ్చేసాడు. ఆయన చిత్తంలో జరిగిపోయింది, ఆయన ఆలోచనలో జరిగిపోయింది. నా కుమారుని ఇచ్చేసాడు. ఆయన పొందుకున్నానని ఎప్పుడైతే నమ్మాడో అప్పుడే ఈ శరీరం మారింది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. పొందుకున్నానని నువ్వు నమ్మకుండా ఇంకా పొందుకోలేదు, ఇంకా ఆయన ఇవ్వలేదే, ఇంకా శరీరం మార్చలేదే అని శరీరం గురించి ఆలోచిస్తున్నావు, ఆయన గురించి ఆలోచిస్తున్నావు. ఇంకా జరగలేదేంటి, ఇంకా కుమారుడు కలగలేదేంటి అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. పదే దాని గురించి ఏం చేస్తారు చెప్పండి. నీవు అన్నారు, నా జీవితంలో నేను అలాగే జీవించాను. నా జీవితంలో జ్వరం కలిగి ఉన్నాను అనుకోండి, జ్వరముతో ఉన్నప్పుడు ప్రార్థించేవాడు, నాయన నేను అనారోగ్యంతో ఉన్నాను, ఏమైనా లోపం ఉంటే నన్ను క్షమించిన ఆయన, నాకు సహాయం చేయండి, నన్ను స్వస్థపరచిన ఆయన అని అడిగిన తర్వాత నన్ను స్వస్థపరిచాడు అనుకుంటా ఉండేవాడు. ఆయన నేను పొందుకున్నాను అనుకునేవాడు. నువ్వు ఎప్పుడైతే నేను పొందుకున్నానని నాకు ఇచ్చేసాడని నేను పొందుకున్నానని నమ్మకంతో ఉండేవాడు, అప్పుడు జ్వరం పోయేది మొత్తం పోయి. ఆయన నామరిస్తాను. నువ్వు ఆయన దగ్గర నుండి పొందుకోవాలంటే ఏమండి, పొందుకున్నట్టుగా నువ్వు ప్రార్థించినప్పుడు నమ్మాలి. ఆయన నామరిస్తాను. చాలామంది అలా నమ్మకుండా ప్రార్థన చేసుకుని పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. నేను కూడా ప్రార్థన చేసుకున్నాను, ఇంకా అది అక్కడే ఉంది. ఈ జలుబు ఇంకా తగ్గలేదే, జ్వరం ఇంకా తగ్గలేదే, ఒళ్ళు నొప్పులు తగ్గలేదే, కాలు ఏరు బీగుతూ ఉంది, చెయ్యి ఏరు బీగుతూ ఉంది అని ఆ శరీరాన్ని గురించి ఆలోచిస్తా ఇక్కడ నొప్పిగా ఉందంటే లోపలేదని ఇదైపోయిందేమో అని ప్రేగుల గురించి ఆలోచిస్తా, ఏమండి అన్నిటి శరీర అవయవాల గురించి ఆలోచిస్తా ఇంకా జబ్బు గురించి ఆలోచిస్తా ఉంటారు. అది అవ్వదు, అది బాగోదు. ఎందుకంటే నువ్వు పొందుకున్నాడట్టుగా లేవు, నువ్వు దాని గురించే ఆలోచిస్తున్నావు. ఆయన ఇచ్చేసాడే, నువ్వు దాని గురించి మర్చిపోయి ప్రార్థిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలా, గణపరుస్తూ ఉండాలా. అప్పుడే నువ్వు ఆ మహిమ శరీరాన్ని నువ్వు పొందుకుంటావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కొంత టైం పట్టొచ్చు, కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని వారాలు పట్టొచ్చు, అయినా కానీ నన్ను స్వస్థపరిచాడు అన్నట్టుగా నేనేముండు. నీకు ఇంకా అక్కడ స్వస్థత జరగకపోవచ్చు, బలహీనతోనే ఉండొచ్చు, మునుగుతూ మంచం మీద కూర్చోలేక, లేవలేక, దిగలేక, ఎక్కలేక ఉంటూ ఉండొచ్చు. అయినా కానీ నాకు తగ్గిపోయింది, నాకు జబ్బు లేదు అని విశ్వాసంతోనే నీ ఉండు, నమ్మకంతోనే నీ ఉండు. ఏదో ఒక సమయంలో నీ విశ్వాసమును బట్టి నీ శరీరములో ఉన్నటువంటి ఆ బలమే ఆ యొక్క బలహీనతని స్వస్థపరుస్తుంది. ఆయన ఆ జబ్బుని స్వస్థపరుస్తుంది. అదేవిధంగా ఈ చివరి కాలంలో కూడా నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఆ రాజ్యాన్ని నాకు దయచేయి ఆయన, ఆ రాజ్యంలో నన్ను ప్రవేశింపచి. ఈ లోకము నాకు వద్దు నాయన, ఈ లోకంలో నేనేమీ నాకు వద్దు నాయన, ఈ రాజ్యమే నాకు కావాలి, నేనేమీ చేయలేని వాడు, నాకేమీ తెలియదయా అని నువ్వు ప్రార్థించుకుంటూ నువ్వు ఏదైతే అడిగావో దాన్ని పొందుకున్నట్టుగానే నీవు ఉంటేనే నీ శరీరమును అంటే మహిమ శరీరాన్ని అడిగితే నాకు ఆయన ఇచ్చేసాడు, లేకపోతే నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం నాకు కావాలని ఆయన ఇస్తాడు. అడిగాడు, ఆయన దయచేస్తాడు, అందులో అనుమానం లేదు. ఆయన నమ్మకమైన వాడు అని నువ్వు ఆయన విధంగా నమ్మకం పెట్టుకొని అంత నమ్మాలి. ఆయన ఆ విధంగా నువ్వు నమ్మకం పెట్టుకుని, ఆయన మోసం చేసేవాడు కాదు, ఆయన అన్యాయం చేసేవాడు కాదు,
ఆయన ఏదో క్రూరమైన వాడు కాదు, ఆయన కషాయవాడు కాదు, ఆయన మంచివాడు, ఆయన సహాయం చేస్తాడు. నిజంగా నేను అడిగాను కాబట్టి ఆయన ఖచ్చితంగా నన్ను స్వస్థపరుస్తాడు, లేకపోతే మహిమ శరీరాన్ని, ఆ రాజ్యాన్ని నాకు ఇస్తాడు. నాకు ఆయన ఇచ్చేసాడు. ఆయన పొందుకు ఇస్తాడనేది కూడా కాదు, ఇచ్చేసాడు ఆయన. నేను నాకు నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన దాన్ని నాకు ఇచ్చేశాడు. నేను ఏది అడుగుతున్నానో దాన్ని నాకు ఆయన ఇచ్చేశాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్మకంతో ఉంటావో అప్పుడు నా మీద ఎంత నమ్మకం పెట్టుకుని ఉన్నారు, నన్ను ఎంతగా నమ్ముతున్నారు కాబట్టి నా మీద నమ్మకం పెట్టుకున్న వీరికి స్వస్థపరచకపోతే ఏం బాగుంటుంది, మహిమ శరీరం ఇవ్వకపోతే ఏం బాగుంటుంది. నమ్మక ద్రోహిని అవుతాను కదా, నమ్మిన వారికి అన్యాయం చేసిన వాడిని అవుతాను కదా అని ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఆ మహిమ శరీరాన్ని ఇస్తాడు. ఆయన నమ్మకం నువ్వు నమ్మకుండా ఉన్నావు అనుకోండి, అలాగా అని మనల్ని నమ్మట్లేదే, ప్రార్థన చేసి ఎలాగ నమ్మడం లేదే, ఎలాగ పొందుకున్నారని విశ్వాసంతో అతడు ఏమి లేడులే. ఈ లోక సంబంధమైన వాటిని ఆశిస్తున్నాడు తప్ప ఈ లోక సంబంధమైన ఆ డబ్బో లేకపోతే ఆస్తులో లేకపోతే ఆ లోక సంబంధమైన యొక్క వస్తువులో లోక సంబంధమైన నగలో ఏయో అడుగుతున్నాడు తప్ప వాటిని ఆశిస్తున్నాడు తప్ప ఈ మహిమ శరీరం అనేవి ఇతను ఆశించట్లేదు కదా. అందుకని ఈ రోజుల్లో ఎవరికి లోకాన్ని అడిగినో లోకాన్ని ఇచ్చేస్తున్నాడు ఆయన. ఇది అడిగినోడికి ఇది. చాలామంది ఐక్య విచారాలు కలిగి లోక సంబంధించిన విచారాలు కలిగి మేము నాయన లోకంలో మేము గొప్పగా జీవించాలా ఈ విచారం వీటి వల్ల ఏమండి అలాగే కలిగి ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే గొప్ప గొప్ప ప్రొఫెసర్ని, ఇంజనీర్ని, డాక్టర్ని, గొప్ప గొప్ప వాళ్ళందరినీ ఇచ్చేసేస్తున్నాడు. వాళ్ళకి మమ్మల్ని బాగా దీవించేశాడు. మా అల్లుడు డాక్టర్ అండి, మా కూతురు ఆ యొక్క జేఎన్టీలో ప్రొఫెసర్ అండి, మా తమ్ముడు అదండి ఇదండి. లోకాన్ని ఇచ్చేవాళ్ళకి అందుకని అన్యాయం చేయబడిన అన్యాయము చేయి, అపిత్రుడుగా ఉండని, నీతిమంతుడుగా ఉండని ఆయన నమ్మస్తే. హల్లెలూయా. అందుకనే అడిగిన వెంటనే అవ్వలేదు, అడిగిన వెంటనే అబ్రహాము గారికి పుట్టలేదు వాళ్ళు కూడా. అందుకనే 8 లక్షణాలలో 8 సద్గుణాలలో ఒక గుణం సహనం. సహనం అని అంటే ఆయన అడిగిన దాన్ని ఇచ్చే వరకు కూడా సహనముతో ఉండడమే, నిరీక్షిస్తూ ఉండడమే సహనం అంటారు. ఆయన నామనిస్తారు. యోబు శోధనలు వచ్చాయి, ఎంత సహనం కలిగిన వారులా అంట. యోబు ప్రార్థించి ఉండొచ్చు ఆ రోజుల్లో, ఎందుకంటే శోధనలో నిలబడడానికి కారణం ప్రార్థనే. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. ఆ ప్రార్థనలో అతడు నాయన నేను ఏదైతే కోల్పోయానో మరలా తిరిగి నాకు దయచేయను ఆయన అని ప్రార్థించి ఉండొచ్చు. ఆ ప్రార్థించినప్పుడు నాకు ఆయన ఇచ్చేసాడని నమ్మకంతోనే ఉన్నాడు యోబు. సహనము కలిగి రకరకాలుగా వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఏదో అంటా ఉన్నారు, ఆయన భార్య కూడా ఏదో అంటా ఉంది. అయినా కానీ వాటన్నింటిని కూడా సహిస్తూ ఆయన సమర్థుడు, చేయగలడు, ఆయన ఇచ్చేశాడు నాకు ఆయన నమ్మకంతోనే ఉన్నాడు. ఆ నమ్మకాన్ని బట్టే పొందుకున్నాడని నమ్మకంతో ఉన్నాడు కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి యోబు యొక్క శరీరం మారిపోయింది, కురుపులని మాయమైపోయి ఆరోగ్యకరమైన శరీరం అయిపోయింది. పోగొట్టుకున్న వాడిని మనం తిరిగి పొందుకున్నాడు. ఆయన నామరిస్తాడు. సంతానాన్ని 200 పొందుకున్నాడు. ఆయన నామరిస్తాడు. ఏ విధంగా దేని ద్వారా జరిగింది చెప్పండి? పొందుకున్నానని నమ్మకంతో. నువ్వు పొందుకున్నానని దాని విషయానికి సందేహించకూడదు. ఆయన ఎందుకు చెప్పాడే? నువ్వు అడిగిన తర్వాత ఇదిగో నాయనా ఆ కొండ లేదా బండ ఇల్లి ఆ సముద్రంలో పడుగాక సహాయం చేయని నువ్వు అడిగిన తర్వాత దాని విషయంలో సందేహించొద్దు అన్నాడు ఆయన. అలాగే నువ్వు కూడా ఏదైతే అడిగావు ఇంకా నాకు ఆయన ఇచ్చేసాడు అనుకోవాలి తప్ప ఏమండి ఇంకా దాని అది జరుగుతుందో లేదో, అది అవుతుందో లేదో, నేను వెళ్ళిపోతానో లేదో, ఎత్తబడతానో లేదో, విడిచిపెట్టబడతానేమో, ఆ రాజ్యాన్ని పొందుకుంటానో లేదో అని రకరకాల సందేహాలతో ఉన్నావంటే నువ్వు పొందుకున్నానని విశ్వాసంతో నువ్వు లేవని అర్థం. నువ్వు అవిశ్వాసిగా ఉండవని అర్థం. విశ్వాసి ప్రార్థించినప్పుడు పొందుకున్నాను అన్నట్టుగా ఉంటాడు. వాడే
అలా పొందుకున్నారన్నట్టుగా ఉండేవారే వారే పొందుకుంటారని వాక్యం చెప్తుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పొందుకున్నట్టుగానే ఉండు. నువ్వు ఏదైతే అడుగుతున్నావు అన్నీ ఆయన్ని అడుగు, ఆయన మీదే ఆధారపడు, ఆయన అడుగు, సహాయం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. వాళ్ళది వీళ్ళది నువ్వు ఆశించగా. బైబిల్ చెప్తుంది, పొరుగు వానిది ఏది కూడా నువ్వు ఆశించకూడదు అని వాక్యం చెప్తా ఉంది. నువ్వేం చేయాలంటే ఆయన అడుగు. నువ్వేం చేయాలి? ఆయన అడుగు. నీవే ఇవ్వగలిగిన సమర్థుడివి, నీవే ఇవ్వగలిగిన శక్తివంతుడివి అని నువ్వు ఆయన అడిగితే ఆయన ఏం చేస్తాడనండి? ఇస్తాడు. ఇచ్చాడని నువ్వు నమ్మాలి. నాకు చాలా నచ్చిన బ్రహ్నాం గారు వర్తమానంలో నచ్చింది ఏంటంటే, నేను చాలాసార్లు దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా జీవితంలో జరిగింది కాబట్టి, నా జీవితంలో అలా ఉన్నారు కాబట్టి. ఈ రోజున నేను ఒక హాస్పిటల్కి వెళ్ళలేదండి, ఏ ఒక హాస్పిటల్కి వెళ్ళలేదండి. కారణం విశ్వాసమే. నేను పరిచర్యగా రాకముందు కానీ, పుట్టిన వాడిని నమ్ముకోకముందు కానీ చాలా బలహీనుంది, అనారోగ్యం, ఏ తిన్నా పడేది కాదు. ఎలా కూర్చొని ఉండాలనుకోండి, పడుకుంటే బాగుండు అనుకునేవాడు, నిలబడ్డాలనుకోండి కూర్చుంటే బాగుండు అనుకున్నాడు. అంత బలహీనం. అలాగా ఈ నీడలో ఉండి అలా ఎండలోకి వెళ్ళిపోతే చూడలేకపోయేవాడు, వెలుతురుని చూడలేకపోయాడు. ఈనాడు నేనే అది ఆశ్చర్యపోతుంటాను. ఆయన హల్లెలూయా. కారణం ఏంటి చెప్పండి? ఏదైతే అడిగామో దాన్ని ఇచ్చేసాడు, నేను పొందుకున్నాను, నాకు అది దయచేశాడు. నమ్ముతాడు ఆయన్ని, నమ్మే ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను. ఆయన హల్లెలూయా. మనుషులను కాదు, రాజులను కాదు, అధికారులను కాదు, నాయకులను కాదు, ధనమును కాదు, పేరు ప్రఖ్యాతులను కాదు, నీ బలాన్ని కాదు, నీ బంధువులను కాదు, నీ ఇంట్లో వాళ్ళని కాదు, ఆయన ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా నమ్ముకోవాలి. ఆయన మనందరం కూడా ఒకరినొకరు కాదు, మనం ఆయన నమ్మాం. ఒకరి మీద ఒకరు మనం విశ్వాసం ఉంది, కాదంటలేదు. కానీ ఆయన చేయగలడని సమర్థుడని మనం నమ్ముతున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బ్రహ్నాం గారు చెప్పింది ఏంటంటే, ఒక గుడ్డి వ్యక్తి అతడు బ్రహ్నాం గారు మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ మీటింగ్స్ దగ్గరికి వెళ్ళాడు. మీటింగ్స్ దగ్గరికి వెళితే అక్కడ బ్రహ్నాం గారు చేత ప్రార్థన చేయించుకున్నాడు. ప్రార్థన చేయించుకున్న తర్వాత కళ్ళు రాలేదు. చాలామంది వెంటనే నాకు రాలేదేంటి, నాకు అవ్వలేదేంటి, నేను అడిగింది జరగలేదేంటి, కంగారు పడిపోయి దాని గురించి ఆలోచిస్తాం, ఎప్పుడవుతుందో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయ్యే ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన చేసుకున్న వాళ్ళ అవసరాల గురించి వాటి గురించే ఆలోచిస్తా ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన అక్కడికి వెళ్తాం, అదే ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి అడిగిన తర్వాత ఇంక పదే దాని గురించి నువ్వు ఆలోచించకూడదు. అక్కడ ప్రార్థన చేయించుకున్న తర్వాత అడిగారు కొంతమంది, ఏమయ్యా ఆడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకున్నావు కదా, మరి కళ్ళు రాలేదే అనగాని, ప్రభు స్తోత్రం అని ఆయన స్వస్థపరిచాడు. అంటే ప్రార్థన చేయించుకున్నప్పుడే అతడు పొందుకున్నారన్నట్టుగా ఉన్నాడు, స్వస్థపరచబడిపోయాడని పరిస్థితిస్తున్నాడు అతడు. అలాగే మరలా ఇంకో చోటుకి వెళ్ళాడు. అక్కడ కూడా ఏమయ్యా నువ్వు వెళ్ళి ప్రార్థన చేయించుకున్నావు కదా, మరి స్వస్థత రాలేదే, ప్రభు స్తోత్రం నన్ను స్వస్థపరిచాడు అంటే పొందుకున్నారని స్తుతిస్తున్నాడు అతడు. అక్కడ స్వస్థపడి ఇంకా గుడ్డి కళ్ళుతోనే ఉన్నాడు. చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఈడేంది గుడ్డి కళ్ళు కలిగిన స్వస్థపరిచాడు అంటేనేంటి, బుర్రందా లేదా అన్నట్టుగా ఉన్నది. మరలా ఇంకో చోటుకి వెళ్ళి అలా ఉన్నప్పుడు, ఏమయ్యా నువ్వు మనం అక్కడికి వెళ్ళావు కదా, మరి ప్రార్థన చేయించుకున్నావు, నీ స్వస్థత రాలేదా, కళ్ళు తెరవలేదు, మరి గుడ్డోడుగా ఉండవే అనగానే, అవును చేయించుకున్నాను కానీ ఎందుకునో జరగలేదయ్యా, ప్రభు నన్ను కనికరించలేదు. ఎంతో ప్రార్థన ఆయన కూడా ప్రార్థన చేశాడు, గొప్ప ప్రవక్తని ప్రార్థన చేయించుకున్నాను, నేను జరగలేదయ్యా, ఎప్పటి నుంచో కళ్ళు ఈ గుడ్డి కడతానంతో బాధపడుతున్నాను అన్నాడా? నువ్వైతే ఏం చేస్తావు చెప్పండి? అలా మాట్లాడతావు. నువ్వైతే అలా మాట్లాడతావు. కానీ ఆయన ఏమన్నాడంటే, మళ్ళీ
ప్రభు స్తోత్రం, నన్ను స్వస్థపరచు. కళ్ళు వచ్చేసాయి. ఆయన నామమున హల్లెలూయా. అలాగే నువ్వు పొందుకున్నట్టుగా ఉండాలి. పొందుకున్నట్టుగా స్తుతిస్తూ ఉండు. నాకు ఆయన ఇచ్చేసాడని ఇచ్చిన దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండు. స్వస్థపరిచాడని ఆయన చేసిన మేలుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నట్లయితే అది నువ్వు పొందుకోవడం అనేది జరుగుతుంది. అంతవరకు నీకు సహనమే కలిగి ఉండాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యాకోబు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది, మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక. నువ్వు నిరాశపడిపోకూడదు. ఇచ్చేసాడు అన్నట్టుగానే ఉండు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి అమ్మా. ఏ మాత్రము కూడా సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలిండు. ఆయన నామనిస్తాడు. ఆ సముద్ర తరంగాలు గాలి చేత రేపబడిపోయి స్థిరత్వం ఉండవు. అలాగే నీ విశ్వాసం కూడా స్థిరమైంది కాదు. నీ విశ్వాసం అనేది ఎలా ఉండాలా? స్థిరంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఈ రోజున ప్రార్థన చేసుకొని పొందుకున్నానని నమ్మావు అనుకోండి, ఆ నమ్మకం పొందుకున్నానని ఆ నమ్మకం స్థిరంగా ఉండాలి. అంతేగాని రేపటికి వచ్చేటప్పటికి ఆ యొక్క విశ్వాసాన్ని పోతుంటుంది. నీలో సందేహంలో పడిపోతావు. ఇంకా నాకేం బాగు చేస్తాడులే, నాకు ఆయన ఏమి ఇస్తాడులే, నాకేమేమి చేస్తాడులే అని నువ్వేమనుకుంటావు చెప్పండి. మరలా ఆయన్ని అడుగుతూ ఉంటాం, ప్రార్థన చేస్తా. అడిగిందే అడుగుతాం. ఆయన అడిగిందే అడుగుతూ ఉంటాం. ఎందుకని? ముందు అడిగిన దాని మీద ముందు రోజు అడిగావు, కానీ దాన్ని స్థిరంగా నమ్మకంతో లేవు కాబట్టి మరుసటి రోజు మరలా అడుగుతూ ఉంటాం. అదే ముందు రోజు నువ్వు అడిగావు అనుకోండి, దాని మీద నమ్మకం ఉన్నప్పుడు, ఇచ్చేసాడని నమ్మకం ఉన్నప్పుడు, పొందుకున్నావు అనే నమ్మకం ఉన్నప్పుడు స్తుతిస్తూ. అంతేగాని మళ్ళీ మరుసటి రోజు అడుగుతున్నావు అంటే ఏమైపోతున్నట్టు? నీ విశ్వాసము నిన్న రోజునేమో పొందుకున్నానని స్తుతించావు, మళ్ళీ ఏమో మరుసటి రోజు వచ్చేటప్పటికి దాని గురించే నాయన సహాయం చేయడానికి మళ్ళీ ప్రార్థన చేస్తున్నామనండి. నీలో ఏమి లేదు, విశ్వాసం లేదు. మరుసటి రోజు మళ్ళీ సందేహంలో పడి మళ్ళీ కావాలని అడుగుతున్నాను. నీ యొక్క విశ్వాసం అనేది స్థిరముగా ఉండాలి. అది గాలికి చెదరగొట్టబడే పుట్టులాగునో, గాలికి ఆ సముద్ర తరంగాలు ఎలాగైతే లేపబడతా ఉంటాయో అలాగే ఉండకూడదు. సందేహించగా విశ్వాసంతో అడగవలెను. విశ్వాసంతో నువ్వు పొందుకున్నట్టుగానే నీ ఉండాలి తప్ప మరి ఏ విధంగా కూడా ఉండకూడదు. పొందుకున్నట్టుగానే ఉండు. నువ్వు ఇప్పుడు వచ్చావు, ఈ వర్తమానం విన్నావు, నాయనా నాకు మంచి విశ్వాసాన్ని దయచేయి, ఎత్తబడి విశ్వాసాన్ని దయచేయి. నా జీవితంలో ఇంకా నేను ఏదైతే అడిగానో దాని విషయంలో నాకు సందేహాలు లేకుండా, అనుమానాలు లేకుండా, చేసిన ప్రార్థన మరలా దాని గురించి చేస్తూ ఆ విధంగా నేను లేకుండా నాకు సహాయం చేయను. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉండడానికి సహాయం చేయను. ఆ విధంగా నువ్వు ఏమండి ప్రార్థన చేయాలి. ఆయన నా ప్రశ్న హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దాన్ని పొందుకున్నట్టుగానే ఉండు. ఆ రాజ్యాన్ని నువ్వు పొందుకున్నట్టుగానే ఉండు. ఆ శరీరాన్ని పొందుకున్నట్టుగా నువ్వు అడిగితే, ప్రార్థిస్తే ఆయన ఇచ్చేసాడన్నట్టుగా ఉండి ఇంకా సందేహించదు. అనుమానించి జరుగుతుందో లేదో అని ఏమి ఉండకూడదు. అది జరుగుతుంది. 100 మంది వచ్చినా సరే, 1000 మంది వచ్చి జరగదన్నా కానీ అది జరుగుతుంది. అందుకని అబద్ధం వైపు ఎక్కువ మంది ఉంటారు, సత్యం వైపు తక్కువ మంది ఉంటారు. ఈనాడు సత్యం ఇది, తక్కువ మంది ఉంటారు. అబద్ధ బోధనలోనే బోల్డ్ బోధలు బ్రహ్మాం గారు చర్చిలో 1963 రెండవ రావడం జరిగిందని రకరకాల బోధలు ఉన్నాయి. బోల్డ్ మంది ఉన్నారు. అది అసత్యమని రుజువు చేస్తూ ఉందని. ఏలియా ఒక్కడే ఒకవైపు నిలబడి ఉన్నాడు. 800 మంది పైగా ఒకవైపు ఉన్నారు. మీకాయ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అబద్ధం వైపు అనేక మంది ఉన్నారు. ఈనాడు కూడా సత్యం వైపు కొద్ది మందే. ఏమండి, మోషే కాలంలో సత్యం వైపు కొద్ది మందే ఉన్నారు, అబద్ధం వైపు అనేక మంది ఉన్నారు. కాబట్టి నీవు ఏదైతే అడుగుతున్నావో దాన్ని పొందుకున్నట్టుగానే నువ్వు నాకు ఇచ్చేసాడు ఆయన. అదవుతుందండి.
నాకు ఆయన ఇచ్చేసాడు, నీకు అప్పులు ఉన్నాయి అనుకోండి, నువ్వు ప్రార్థన చేసావు, అడిగిన తర్వాత నాకు ఆయన తీర్చేశాడు, ఇంకా ఆ నమ్మకంతో నేను ఉండాలి. అది ఏదో సమయంలో ఆయన ఎగరగొట్టేస్తాడు. ఆయన నా ఇష్టం, నమ్మకంతోనే ఉండాలి. ఏదైనా సరే ప్రతిదీ నీ జీవితంలో ఏదైనా కానీ నీది ఏ విషయంలో జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల అడగ. మనం జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల అడుగు. నీతి నీ కొద్దుగా ఉన్నట్లయితే, పరిచర్య కొద్దుగా ఉన్నట్లయితే, ధర్మకార్యములు చేయడం కొద్దుగా ఉన్నట్లయితే, ఆతిథ్యం ఇవ్వడం కొద్దుగా ఉన్నట్లయితే, పరిచర్య చేయడం కొద్దుగా ఉన్నట్లయితే ఆయన అడుగు. అడిగి ఆయన నాకు ఇచ్చేసాడని ఉండు. ఏదో సమయంలో ఆయన ఇస్తూ ఉంటాడు. ఏదైనా నాకు పరిశుద్ధాత్మ ఆనందం కొద్దుగా ఉంది, ఇది నాకు, నేను ఆయన ఆనందించలేకపోతున్నాను, ఆయన నేను సంతోషించలేకపోతున్నాను, ఆయన వాక్యమును బట్టి, ఆయన కార్యాలను బట్టి సంతోషించలేకపోతున్నాను. ఎప్పుడు చూసినా ఈ లోక సంబంధమైనవే బుర్రలోకి వచ్చేస్తున్నాయి, ఆ హృదయంలోకి వచ్చేస్తా ఉన్నాయి. అందువల్ల నేను ఆనందించలేకపోతున్నాను. ఎందుకు ఆనందించలేకపోతున్నామనండి? నీ చింతలు ఆయన మీద వేయట్లేదు. నీకు అర్థమైందా? ఏదైతే అడిగావో దాన్ని ఆయన ఇచ్చేసాడని, నువ్వు ఆ చింత ఇంకా ఆయనే చూసుకుంటాడని నువ్వు ఆయన మీద వేసేయాల భారం. యావే ఈరే ఆయనే చూచుకొను. ఇస్సాకు అడుగుతాడు, తండ్రి మరి గొర్రె పిల్లేది బలర్పించడానికి అంటున్నావు కదా మరి అని అంటే, యావే ఈరే ఆయనే చూచుకొను. అదే విధంగా ఆయనే చూసుకున్నాడు గొర్రె పిల్లని. ఆయన అమరిస్తాడు. అందువల్ల ప్రతిదీ కూడా ఆయనే చూసుకుంటాడు అనుకో. నీ జీవితంలో రేపటి గురించి, గతం గురించి ఏదైనా సరే ఆ ఆలోచనకు వచ్చినప్పుడు ఆయనే చూసుకుంటాడులే. నీ చింతలన్నీ కూడా ఆయన మీద వేసి, నీవేదైతే అడుగుతున్నావో ఆత్మ సంబంధమైనది, దాన్ని, ఆ రాజ్యాన్ని నువ్వు ఎదుగుతున్నావో దాన్నే నువ్వు అడుగు. దాని ఏందే నువ్వు పొందుకున్నట్లుగా ఆనందిస్తున్నాక ఆయన ఇచ్చేసాడని సంతోషంగా ఉంటుండాలి. పొందుకున్నప్పుడు ఆనందం వేస్తాం ఏ వ్యక్తికైనా, పొందుకున్నప్పుడు సంతోషం వేస్తుంది ఏ వ్యక్తికైనా. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారనుకున్నాం, లేకపోతే మీ అమ్మగారు ఉన్నారనుకుందాం, మెయిన్ రోడ్డుకి వెళ్ళి నేను వచ్చేటప్పుడు నీకు ఏ యాపిల్ పండ్లు లేకపోతే నీకు ఇష్టం కాబట్టి అవి తెచ్చేస్తాను అనొచ్చు. నీవు ఇప్పుడు మా అమ్మ తెచ్చేస్తానని నమ్మకున్నప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? ఆనందపడిపోతుంటావు. అవునా? నమ్మకం లేదనుకోండి, నువ్వు అలా అంటావు కానీ నువ్వు ఎన్ని మాయ మాటలు, దొంగ మాటలు చెబుతున్నావు, నిన్ను అసలు నమ్మకూడదు ఏమండి అని ఏం చేస్తావు చెప్పండి? ఏడు ముఖంతోనే ఉంటావు ఇంటి దగ్గర. నమ్మకం లేనప్పుడు ఏడు ముఖంతోనే ఉంటాడు. కానీ నమ్మకం ఉన్నప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? తెచ్చేస్తుందని సంతోషంగా. నువ్వు కూడా అలాగే ఉండాలా. ఆయన ఎదుర్కోలేదు, కలుసుకోలేదు, రాజ్యానికి వెళ్ళలేదు, కానీ నీ నమ్మకం వలన పొందుకున్నారనేటువంటి ఆ భావం, ఆలోచన నీలోకి వచ్చేస్తాయి. దాన్ని బట్టి సంతోషంగా ఉంటాం. ఒక సమయంలో ఆ యొక్క అవి తెచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో చూడండి. అసలు తెచ్చిన దానికంటే కూడా ముందు తెస్తానులే అన్నదానికి, ఆ నమ్మకానికి ఎక్కువ ఆనందిస్తాడు తెచ్చినిచ్చిన దానికంటే కూడా. సేమ్ ఇప్పుడు కూడా నువ్వు కూడా ఆ నమ్మకము, నువ్వు ఆయన నమ్మితేనే. ఆ శరీరం ఇవ్వలేదు, నువ్వు అడిగావు, ఇచ్చేసాడు అన్నట్టుగా ఉండు. మీకు అర్థమైందా? మీ శరీరం ఇవ్వలేదు, ఇచ్చేసాడు అన్నట్టుగానే ఉంది. ఆ శరీరం మారిపోయింది, నేను ఎత్తబడిపోయాను, నేను కొనిపోబడ్డాను. ఆయన అలాగా నువ్వు ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఉండాలి, సంతోషిస్తూ ఉండాలి. నీ చింతలన్నీ కూడా, ఎందుకంటే సమస్యలు అందరికీ ఉన్నాయి. అప్పుడన్నా అపోస్తలుడు పౌలుకు ఉన్నాయి, బైబిల్లో నుండి దావీదుకు ఉన్నాయి, బైబిల్లో భక్తులందరికీ ఉన్నాయి. అంతేగాని నీకు ఒక్కదానికే కాదు. అందరూ బాగుండారు, ఎవరికే శ్రమలు లేవు, ఎవరికే బాధలు లేవు, నాకు ఒక్కదానికే, నా ఒక్కడికే అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా తమ చింతలని కూడా ఆయన మీద వేసి ప్రార్థన చేసి ఆయన అప్పగించి ఆయనే చూసుకుంటాడు అనుకుని, ఆయనే చూసుకుంటాడులే. ఆలోచనకు వచ్చినప్పుడు ఆయనే చూసుకుంటాడులే. దాన్ని ఆలోచన రాకుండా చూసుకోవాలి. అందుకే మనుషులకి ఆ చింతలు, లోక సంబంధమైన వాటిని ఆయనే చూసుకుంటాడులే ఆయనకు అప్పగించకుండా వాటిని హృదయంలో ఆహ్వానించి చక్కగా హృదయంలో పెట్టేసుకుంటూ ఉంటారు. వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆ చింతలు. అందుకని వాళ్ళు ఎప్పటికీ కూడా ఆయన ఎందు ఆనందాన్ని చూడలేకపోతుంటారు. నువ్వు ఆయన ఎందు ఆనందాన్ని చూడకపోతే విడిచిపెట్టబడతావు. అందుకని నీ భర్త గురించో, నీ భార్య గురించో, నీ పిల్లల గురించో, వాళ్ళ గురించో, వీళ్ళ గురించో
రకరకాలుగా వాళ్ళ మాటల గురించి, వాళ్ళ బాధల గురించి, వాళ్ళ హింసల గురించో, లేదా బంధువుల గురించి, ఎవరి గురించి ఏదైనా సరే అన్నీ కూడా నాయన వాళ్ళకి క్షమించిన వాళ్ళకి తెలియదు. లేకపోతే ఏదైనా ఉందనుకో, నువ్వే చూసుకోను ఆయన, నేనేం చేయలేను, నా వల్ల ఏమి కాదు నాయన. ఇంకా లోకంలో ఇవి కొనుక్కున్నారు, ఇవి కొనుక్కున్నారు, నాకు ఏం వద్దు నాయన, నీ రాజ్యమే నాకు కావాలి, నువ్వే చూసుకోను ఆయన, నాకేం వద్దు నాయన. అన్నీ ఆయనకు అప్పగించేయాలగా. నీ ఆలోచనలు, నీ ఆలోచించే పని నీది కాదు, చింతించే పని నీది కాదు. అన్నీ నువ్వు ప్రార్థన చేసి ఆయనకు అప్పగించేసి ఆయన ఎందుకు ఆనందించడమే నీ పని. ఆయన ఆనందిస్తూ ఉండు. చింతించడం వల్ల నీ ఎత్తు 3 ఎక్కువ చేసుకునేలేవు. చింతించినందువల్ల ఏదో జరిగిపోదు. బైబిల్ ఏం చెప్తుందని, జగత్తు పునాది వేయబడకుండా ఆయన ఎలాగ నిర్ణయించాడో అలాగ జరుగుతుంది. ఆయన్ని ఎలా నిర్ణయించాడో అలా జరుగుతుంది. నువ్వేం చేయాలనేంటి, ఆయనకు అప్పగించేసి నిబ్బరముగా దేని గురించి చింతించుకుందుకు తగిన కాలం ముందు ఆయన ఇచ్చించినట్లు మీ చింత యావత్తు ఆయన మీద వేయడను బైబిల్. నిబ్బరముగా ఉండడం. కాబట్టి ఆ విధంగా నీ చింతలన్నీ, నీ కుటుంబం గురించి చింతలు కానీ, నీ భార్య గురించి చింతలు కానీ, నీ భర్త గురించి చింతలు కానీ, నీ బంధువుల గురించి చింతలు కానీ, అన్నీ కూడా వాళ్ళ గురించి నువ్వు చింతించకుండా, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకుండా అన్నీ కూడా ఆయనకు అప్పగించి ఆయన చూసుకుంటాడులే. ప్రార్థన చేసి వాళ్ళు అప్పగించి వాళ్ళ గురించి ఆలోచించకుండా, దేని గురించి ఆలోచించకుండా, నీకున్న సమస్యల గురించి ఆలోచించకుండా, ఇంట్లో ఉన్న అవసరాల గురించి ఆలోచించకుండా ఆయన చెప్పి అప్పగించేసే అన్నీ కూడా అప్పగించేస్తే ఆయన చూసుకుంటాడు. నీవు ప్రార్థన చేసుకుంటావు, ఆనందిస్తూ ఉంటాడు. ఆయన నమస్తే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు తెలీదు, మీరు మనము రాజ సంతానం, రాజు పిల్లలవి. మనకు దూతలు ఉన్నారు, కావలి వారు ఉన్నారు, ఆయన దూతలు ఉన్నారు. అందుకని ఒక యజమాని ఉన్నాడు అనుకోండి. యజమాని ఎలా ఉంటాడంటే, ఆ యొక్క పొలంలో పనిచేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ పని ఈ పని అన్నీ కూడా అప్పగించేసి అతను ఏం చేస్తాడంటే నిబ్బరముగా ఉంటాడు. వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ మీద నమ్మకం. సేమ్ నీవు కూడా ఒక యజమాని వలే నీ చింతలన్నీ కూడా ఆయనకు అప్పగించినట్లయితే ఆ దూతలు చూసుకుంటారు నీ కార్యాలన్నీ. ఆయన నామనిస్తారు. ఆ దూతలు మన మధ్య ఉన్నారు, ఆ దూతలు ఆ కార్యాలు జరిగిస్తారు. కాబట్టి నీవింకా ఆలోచించాల్సిన పని లేదు, చింతించాల్సిన పని లేదు. ఆయన నువ్వు ఆనందిస్తూ ఉండు. ఆయన దూతలు నమ్మకమైన వారు, నమ్మకముగా పని జరిగించగలిగిన వారు ఆయన దూతలకు అప్పగించి నీ పనుల భారము కానీ, నీ చింతలు కానీ, ఐక్య విచారాలు ఏదైనా కానీ, నీ అవసరం అక్కరతలు ఏదైనా కానీ, ఏమి ఉన్నా సరే అవి వాక్యపూర్వకమైనవి అయితేనే, వాక్య విరోధమైనవి కాదు, అన్నీ ఆయనకు అప్పగించి నీవు సంతోషముగా నువ్వు ఏదైతే అడిగావో ఆయన ఇచ్చేసాడు అన్నట్టుగా ఆనందంతో, నువ్వు ఏదైతే ప్రార్థించి ఆ చింతను ఆయనకు అప్పగించావో ఆయనే చూసుకుంటాడు, ఆ చింత తీర్చేసాడు, ఆయన ఇచ్చేసాడు అన్నట్టుగా నువ్వు ఏదైనా ఆయన ఇచ్చేసాడు, ఆయన నాకు ఇచ్చేసాడు అని సంతోషంగా ఉండి ఆయన నా మనిషి. అప్పుడే ఈ శరీరం మారి, అప్పుడే ఈ శరీరము ఆ నమ్మకాన్ని బట్టి శరీరం బలం పొందుకుంటుంది. బలం పొందుకొని మార్పు చెంది పైకి వెళ్ళిపోద్ది ఆయన నా మనిషి. హల్లెలూయా. మహిమ రూపముగా మారి యాశువతోను నేను, యాశువతోను మహిమ రూపముగా మారి యాశువతోను నేను, యాశువతోను మాటి గోడరమెల్లప్పుడు బలహీనమై వసించునది, మాటి గోడరమెల్లప్పుడు బలహీనమై వసించునది, చేతులతో చేయబడని, చేతులతో చేయబడని నిత్యమహిమను జీవించగలను, నిత్య జీవమును జీవించను. మహిమ రూపముగా మారి యాశువతోను
జరుగును. హల్లెలూయా. ఓ ఆయన వాగ్దానాల గురించి మనం ఎప్పుడు కూడా సందేహించకూడదు. అది జరుగుతుందని మనం నమ్ముతున్నాం. పొందుకున్నట్లుగా మనకు ఉండాలి, మనం ఉండాలి. ఆయన వాగ్దానం చేసిన మహిమ శరీరం ఇస్తానని, రాజ్యాన్ని ఇస్తానని. కాబట్టి ఇది పొందుకునే సమయం ఇదే. దాని విషయంలో ఏమి నువ్వు సందేహమో కలిగి ఉండకూడదు. నువ్వు అడిగితే తను పొందుకున్నట్టుగానే ఉండాలి. ఈ కొండలను కొండ వెళ్ళి సముద్రంలో పడమని ఆజ్ఞాపించినప్పుడు అది నమ్మాలి పడుతుందని. ఆ రోజు పడకపోవచ్చు, మరుసటి రోజు పడకపోవచ్చు, కానీ అది ఎప్పటికప్పుడు పడిపోద్ది. నీ విశ్వాసం ద్వారా అది జరుగుతుంది. సేమ్ నీవు కూడా అంతే. నువ్వు ఏదైతే అడిగావో ఆయన ఇచ్చేసాడో నమ్మకంతోనే ఉండు, కానీ ఎప్పటికప్పుడు దాన్ని ఆయన జరిగిస్తాడు. నువ్వు ఆయన నమ్ము. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన సమర్థుడు, ఆయన చేయగలిగిన సమర్థుడు. ఆయన ఆలోచన మార్చగలిగిన వాడు, శాసనాలు మార్చగలిగిన వాడు. ఆయనకు ఎలాంటి వాడో బైబిల్లో ఆయన చేసిన కార్యాలను బట్టి తెలియజేయబడతా ఉంది. మొర్దెకై ప్రాణాన్ని తప్పించాడు ఆయన, సమర్థుడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. దావీదు, బైబిల్లో మనం వీళ్ళందరూ మనం చూసినప్పుడు, ఆయన వాళ్ళ జీవితాల్లో జరిగించిన కార్యములు మనం చూసినప్పుడు ఆయన ఎంత సమర్థుడో కదా. భూమిని సృష్టించిన, సూర్యుని, నక్షత్రాలు ఇవన్నీ సృష్టించిన సామర్థ్యము, సమర్థత ఎవరికైనా ఉందా? లేదు. ఆయనకు మాత్రమే ఆ సమర్థత ఉంది. ఆయన మరుస్తాడు. ఆకాశంలో నక్షత్రాల్ని వాటి క్రమములో పెట్టాడు ఆయన. అవి క్రమములో తిరుగుతూ ఉన్నాయి. ఆ క్రమములో ఆయన ఉంచాడు వాటిని. అవి క్రమము తప్పిపోతే ప్రపంచం, ఖగోళము, భూమి మొత్తం కూడా విచ్ఛిన్నం అయిపోతాయి. ప్రతిదీ కూడా వాటి స్థానములు పెట్టి వాటి స్థానములు అవి తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి పగలు రాత్రి ఇవన్నీ ఏర్పడతా ఉన్నాయి. అలాగే ఈ యొక్క జాబులు ఏర్పడతా ఉన్నాయి. జాబులు ఏర్పడడానికి కారణము భూమి వంకరగా తిరగడం వల్లే. భూమి ఒకప్పుడు నోహు కాలానికి ముందు భూమి రౌండ్గా ఇలా తిరుగుతూ ఉండేది. భూమి ఇలా రౌండ్గా తిరుగుతూ ఉండేది. ఇలా జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చినప్పుడు దాని లోపలికి నీళ్లు వెళ్ళిపోయి, ఆ పలకల్లోకి వెళ్ళిపోయి, ఆ తర్వాత భూమి ఇలా తిరగడం ఆరంభించింది. ఇలాగా క్రాసుగా. దానిని బట్టి ఋతువులు ఏర్పడుతున్నాయి. వాతావరణం, చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చలిగా ఉంటే కొంత ప్రాంతంలో ఎండగా ఉంటుంది. అంటే ఆ భూమి అలా తిరగడం వలన సూర్యునికి ఆ వంపు వల్ల, ఇప్పుడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అనుకోండి, దూరం అయిపోతాడు. సూర్యుడు దూరం అయిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ చల్లదనం ఏర్పడిపోతుంది. అదే భూమి మరలా ఇలా తిరిగి ఇలాగ వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే చల్లదనం వచ్చి ఇలా వేడి వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి దగ్గరగా ఉండడం, వీళ్ళకి పైకి దూరంగా ఉండడం, ఈ విధంగా ఋతువులు ఏర్పడుతున్నాయి. అవన్నీ కలుగు చేస్తున్నవాడు ఒక సైంటిస్ట్ కాదు, ఒక సైంటిస్ట్ కాదు. వాళ్ళ వల్ల జరగడం లేదు. వాళ్ళకే బోరేది అర్థం కాక తల బీక్కుంటున్నారు. సైంటిస్టులు, ఖగోళ శాస్త్రం కానీ భూమి మీద కానీ దేని గురించి అయినా వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే ప్రపంచ విశాలంలో సర్వశక్తులను సృష్టించిన వాటన్నిటిలో వాళ్ళు తెలుసుకున్నది ఎంతవరకు అంటే చిన్న ఇసుగురేణువు మాత్రమే. తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఇంకా తెలుసుకునేది ఏమీ ఉండదు. మరలా మనం ఎత్తబడతాము. మరలా ఆయన ఒలీవ కొండ మీదకి వస్తాడు. ఆ ఒలీవ కొండ మీదకి వచ్చినప్పుడు ఆ భూమి మీద, ఆ ఒలీవ కొండ మీద తన పాదాన్ని మోపుతాడు. భయంకరమైన భూకంపం వచ్చేస్తాయి. ఇప్పటికీ శాస్త్రవేత్తలు అది భూమి అనగా ఒలీవ కొండ పగిలిపోయేలా ఉంది అని దాని మీద ఎలాంటి 5 స్టార్ హోటల్స్ కానీ అలాంటి ఏమీ కట్టకుండా వదిలేశారు దాన్ని. ఆయన అక్కడ పాదం మోపినప్పుడు భయంకరమైన భూకంపం వచ్చేస్తుంది. మరలా ఆ యొక్క భూమి యథాస్థితికి వచ్చేస్తాయి. అప్పుడు మరలా 1000 ఏళ్ళు బ్రతుకుతారు. ఆయన నమస్కారం. అందుకని జలప్రలయానికి ముందు 1000 సంవత్సరాలు బ్రతికారు. ఇంచుమించు 1000 సంవత్సరాలు బ్రతికారు. మరలా 1000 ఏళ్ళు బ్రతుకుతారు. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మనము
ఆ రోజుల్లో జలప్రళయం, రేపు భూకంపము, చాలా భయంకరమైన భూకంపం రాబోతూ ఉంది. చాలా పెనుముప్పులు భూమి మీదకి రాబోతున్నాయి. కరోనా కంటే కూడా చాలా భయంకరంగా. అందుకని కరోనా ఇది ఒక ప్రాంతానికి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. రేపు శ్రమకాలం కూడా అలాగే ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అది ఆనాడు ఐగుప్తు దేశం వరకే. కాబట్టి పిల్లారా ఆలోచించేయండి, తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన నీకు చేసిన వాగ్దానం నువ్వు సందేహించొద్దు సుమా. అబ్రహాము సందేహింపక దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అసాధ్యంగా కనబడతా ఉంది. ఈ రోజుల్లో కూడా సైన్స్ ఇవన్నీ చూసినప్పుడు నమ్మడానికి వీలు కానట్టుగా ఈ శరీరం మహిమ శరీరంగా మారడం ఏంటి? ఏ సైంటిస్ట్ చెప్పలేదే, ఆడు చెప్పలేదే, ఈడు చెప్పలేదే అంటున్నారు చాలామంది. నమ్మడానికి కష్టతరంగా ఉండొచ్చు, నమ్మడానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు, విశ్వసించడానికి ఇబ్బందిగా ఉండొచ్చు. అయితే దాన్ని మనం నమ్ముతూ ఉన్నాం, ఆయన నమ్మనిస్తాం. నువ్వు ఏదైతే అడుగుతున్నావు దాన్ని నమ్ము. పదే పదే ఆయన్ని నువ్వు సందేహించి అడగడం కాదు సుమా. అడిగిన దాన్ని అడగడం, అడిగిన దాన్ని అడగడం, అడిగిన దాన్ని అడగడం.